నమస్తే, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ సక్సెస్. పట్టుదల ఆయుధమైతే ఊహించని విజయం మన సొంతమవుతుంది. అలాంటి పట్టుదలను ఆయుధంగా చేసుకుని సక్సెస్ తీరాలకు చేరుకున్న వారు సమాజంలో ఎందరో ఉన్నారు. అలాంటి ప్రముఖుల జీవిత చరిత్రను మీ కళ్ల ముందుంచే ప్రయత్నమే ఈ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ప్రముఖ నటుడు సుమన్ సక్సెస్ స్టోరీ ఏంటో ఈ వారం సీక్రెట్ ఆఫ్ సక్సెస్ లో చూద్దాం. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సుమన్ హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తనంటే ఏంటో తక్కువ సమయంలోనే నిరూపించుకున్నారు. ప్రస్తుతం విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన విజయ ప్రస్థానాన్ని సాగిస్తున్నారు. అసలు హీరో సుమన్ సక్సెస్ స్టోరీ ఏంటి? తన జీవితంలో ఎదురైన ఊహించని కష్టాలను ఆయన ఎలా ఎదుర్కొన్నారు? తన విజయ ప్రస్థానంపై సుమన్ అంతరంగమేంటి? అమ్మేమో స్కూల్ ప్రిన్సిపల్, నాన్నేమో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. ఇంట్లో దారి తప్పని క్రమశిక్షణ. ఇలాంటి వాతావరణం మధ్య సుమన్ చిన్నతనం గడిచింది. విద్యావంతుల ఫ్యామిలీ కనుక కొడుకు డాక్టరో ఇంజనీరో కావాలని తల్లిదండ్రులు ఆశించినా ఊహించని రూపంలో సుమన్ను సినిమా అవకాశం వరించింది. కొడుకు ఆసక్తి చూసిన తల్లిదండ్రులు సుమన్కు అడ్డు చెప్పలేదు. దీంతో అసలు సినిమాల గురించి ఓనమాలు కూడా తెలియకుండానే తమిళ సినిమాలో హీరోగా సినీ ప్రపంచంలో అడుగు పెట్టారు సుమన్. తమిళంలో హీరోగా చేసిన మొదటి 2 సినిమాలు సూపర్ హిట్. దీంతో ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు సుమన్. ఊహించని విధంగా తెలుగులో కూడా అవకాశం రావడంతో ఇక్కడ కూడా హీరోగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ లో సుమన్ కున్న ప్రావీణ్యం ఆయన్ను యాక్షన్ హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా నడుస్తున్న సమయంలో కూడా ఏ హీరో చేయలేనన్ని సినిమాలతో దూసుకుపోతున్న సుమన్ అనుకోని రూపంలో దురదృష్టం వెక్కిరించింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన సుమన్ కు తోటి ఆర్టిస్టులే అండగా నిలిచారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తిరిగి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు సుమన్. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలు సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తను సెకండ్ ఇన్నింగ్స్ లోనూ విజయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. అసలు ఎలాంటి సినీ నేపథ్యం లేని సుమన్ కు హీరోగా అవకాశం ఎలా వచ్చింది? కరాటే తప్ప సినిమాల్లో ఓనమాలు కూడా తెలియని సుమన్ హీరోగా ఎలా సక్సెస్ అయ్యారు? తమిళ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని విజయాలు ఎలా సాధించారు? అసలు తన సక్సెస్ పై సుమన్ అంతరంగం ఏంటి? హీరో సుమన్ తో మా ప్రతినిధి రమ స్పెషల్ ఇంటర్వ్యూ. విభిన్న పాత్రలతో నటుడిగా తనకంటూ సొంత ఇమేజ్ని సృష్టించుకున్నారు సుమన్ గారు. తెలుగులో హీరోగా ఆయన సాధించిన సక్సెస్లు ఇప్పటికీ ఎవరూ మరువలేనివి. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అసలు సుమన్ గారి సక్సెస్ స్టోరీ ఏంటి? ఆయన విజయ ప్రస్థానం ఇచ్చిన స్ఫూర్తి ఎవరు? అసలు ఆయన మాటలోనే ఆయన అంతరంగం ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సుమన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సక్సెస్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి మీ చైల్డ్హుడ్కి వెళ్దాం సార్. మీ చైల్డ్హుడ్, మీ ఆర్జన్, మీ చైల్డ్ లైఫ్ ఎలా ఉండేది? నేను యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా మదర్ వచ్చి ఒక కాలేజీలో ప్రొఫెసర్, తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. మా ఫాదర్ వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్. చెన్నైలో పుట్టింది, పెరిగింది అంతా చెన్నైలో. అంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి చాలా డిసిప్లిన్. మదర్ అండ్ ఫాదర్ అప్పట్లోనే అంత మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి డిసిప్లైన్ ఫ్యామిలీ. మదర్ అండి, ఫాదర్ కొంచెం సాఫ్టే. మదర్ ఏంటంటే చాలా స్ట్రిక్ట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే మళ్ళీ ప్రేమ అదంతా ఉంది. బట్ ఒక కాలేజీలో ప్రొఫెసర్ అన్నప్పుడు మీకు తెలుసు కదా, అందులో ఇప్పుడు కాలేజ్ ప్రొఫెసర్స్ అందరూ ఇప్పుడు ఈ ట్రెండ్కి చేంజ్ అయిపోయారు. అప్పట్లో ఏంటంటే చాలా స్ట్రిక్ట్, బట్ యాజ్ అ మదర్గా బాగా నాకు లవ్ ఎఫెక్షన్ ఇచ్చారు, బాగా చూసుకున్నారు. బట్ స్టడీస్ విషయంలో, డిసిప్లిన్ విషయంలో అన్నింటిలో చాలా స్ట్రిక్ట్. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ ఫ్యామిలీలో
పెరిగి లైఫ్ ఏంటంటే ఆ డిసిప్లిన్ రూల్లోనే అలా నేను జీవితంలో నేను పైకి వచ్చాను అనమాట. అసోసియేషన్ ఎలా ఉండేది ఫాదర్తోని మదర్తోని ఇంట్లో? యాక్చువల్లీ ఇద్దరు ఆఫీస్ అంటే జాబ్ ఓరియంటెడ్ పీపుల్ అనమాట. సో మార్నింగ్ ఏంటంటే నన్ను స్కూల్లో డ్రాప్ చేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ జాబ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ నన్ను పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మదర్ వచ్చి కుకింగ్, ఇంటి విషయాలు, ఫాదర్ వచ్చి ఏంటంటే ఆయన ఫైల్స్ అది ఇది చూడడం. సో నేనేంటంటే ప్లేఫుల్గా కొంచెం ఇంట్లోనే ఆడుకోవడం, బయటైనా ఆడుకోవడం అలా. సో ఈవినింగ్ టైంలో ఏంటంటే కొంచెం టైం స్పేర్ చేసి మాట్లాడడం. బట్ మెయిన్గా వచ్చి సాటర్డే, సండే ఓకే. ఈ టైంలో ఏంటంటే ఇంట్లో ఉండడం, బయట తీసుకెళ్ళడం. సో చెన్నైలో ఏంటంటే బీచ్ ఉంది కాబట్టి బీచ్కి తీసుకెళ్ళడం, మూవీకి తీసుకెళ్ళడం, సర్కస్. అప్పట్లో ఇవే ఎంటర్టైన్మెంట్ వేరేం లేదు, పిక్చర్ ఎప్పుడైనా మంచి పిక్చర్. మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు లేరండి, ఒక్కడనే కొడుకు. బట్ నన్ను ఎవరు స్పాయిల్ చేయలేదండి, చాలా స్ట్రిక్ట్గా చేశారు. బట్ అట్ ద సేమ్ టైం ఎఫెక్షన్ అది ఇచ్చారు. సో వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్కి న్యాయం చేస్తూ అటు ఇంటికి కూడా న్యాయం చేస్తూ అట్లా నేను పెరిగాను చిన్నప్పుడు. తర్వాత నెమ్మదిగా వెన్ ఐ కేమ్ టు మై 9th 10th వచ్చేటప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా వచ్చిన తర్వాత నేను నా ఓన్ అంటే నా గేమ్స్ కానీ అలాంటివి కానీ ఏమైనా ఉంటే నేనే చేయడం. మీ స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? స్కూల్లో ఫ్రెండ్స్? స్కూల్లో నేను ఐ స్టడీడ్ ఇన్ వన్ కాన్వెంట్ అండి, చర్చ్ పార్క్ కాన్వెంట్ అని చెన్నైలో చాలా ఫేమస్. అది ఇప్పుడు మన తమిళనాడు ఎక్స్-సీఎం జయలలిత గారు అలాంటి వాళ్ళని చదివిన, యాక్చువల్లీ నాకు అక్కడ 10 years సీనియర్ అన్నమాట. ఓకే. సో అలాంటి కేటగిరీస్ అందరూ చదివిన స్కూల్, పెద్ద క్యాంపస్, పెద్ద ప్లే గ్రౌండ్, పెద్ద స్కూల్ అండ్ క్రిస్టియన్ అట్మాస్ఫియర్ అనమాట. సో కొంచెం ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అది. సో 5th వరకు అక్కడ చదివానండి. దాని తర్వాత 6th నుంచి యానీ బెసెంట్ స్కూల్ థియోసాఫికల్ సొసైటీ అని అడయారులో చెన్నైలో చాలా ఫేమస్. అది టోటల్గా హిందూ సిస్టమ్ అనమాట. అంటే పైజామా, జుబ్బా, యూనిఫామ్, తర్వాత స్కూల్ క్లాస్ రూమ్స్ వచ్చి గుడిసెల్ లాంటిది అనమాట, అంటే శాంతినికేతన్ టైప్ అనమాట. సో అట్లా అలాంటి ఒక దీనికి వచ్చాను. సో అట్లా చదివి తర్వాత కాలేజ్ వచ్చి నార్మల్ అనమాట. సో ఇట్ వాజ్ లైక్ దాట్ అనమాట. డిఫరెంట్ స్టేజెస్ నేను అబ్జర్వ్ చేసినాను. ఫ్రెండ్స్ స్కూల్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్ళు? మేము అంటే యాక్చువల్గా అండి ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తుంటే మాకు చాలా ఆశ్చర్యపోతుంది. ఎంత అదృష్టవంతులు వీళ్ళు, బయటికి వెళ్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు, ఎక్కడ కావాలంటే వెళ్తున్నారు. అప్పట్లో మాకు ఈవెన్ కాలేజీకి వస్తే కూడా మనకు ఫ్రీడమ్ లేదండి. కాలేజ్ వస్తే కూడా ఏంటంటే బైండింగ్ ఉండేది, ఏదైనా పేరెంట్స్ని అడిగి చేయడం. పేరెంట్స్కి ఇష్టం లేదంటే మాకు లేదు. బట్ జనరల్లీ పేరెంట్స్ వద్దంటారంటే దానికి ఒక మంచి కాజ్ ఉంటుంది. సో వీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్. బట్ ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లో పెరిగానండి. అండ్ మా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ వీఆర్ ఇన్ టచ్ అనమాట. కాలేజ్ ఫ్రెండ్స్ కూడా వీఆర్ ఇన్ టచ్. ఎవ్రీ ఇయర్ మేము ఒకసారి మీట్ అవుతాం అనమాట. అంటే ఆల్రెడీ మీ ఫాదర్ అండ్ మదర్ అంత పెద్ద జాబ్లో ఉన్నారు కాబట్టి పర్టికులర్గా సుమన్ గారు ఉన్నది ఒకే ఒక కొడుకు మీరు. సుమన్ గారు పర్టికులర్గా ఇది కావాలి అది కావాలన్న గోల్స్ పెట్టడం కానీ మీకంటూ సెల్ఫ్ గోల్స్ కానీ అట్లా ఏం నిర్దేశించుకోలేదా? అంటే ఇట్ వాజ్ ఆల్ డిఫరెంట్ అండి. మదర్ వచ్చి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అలా ఆలోచించారు, ఫాదర్ వచ్చి బిజినెస్ కాబట్టి బిజినెస్. బట్ నేనేంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే పైలట్ అవ్వాలి. ఓకే. ప్లేన్ అన్ని వెళ్తుంటే పరిగెత్తుకొని బయటకు వచ్చేసి ఆ ప్లేన్ వెళ్ళే వరకు అలా చూసేవాడు అనమాట. సో ఫ్లయింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. దో ఇట్ వాజ్ ఎ వెరీ రిస్కీ, అప్పట్లో చాలా డేరింగ్, రిస్కీ, ఎవరు పంపేవారు కాదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే పైలట్ అవ్వాలి. ఆ పైలట్ కూడా ఏంటంటే కమర్షియల్ పైలట్ కాదండి, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలని, వార్లో సంథింగ్ అట్లా ఒక పేట్రియాటిక్ ఫీలింగ్. ఎయిర్లో వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి, ఎయిర్ స్ట్రైక్స్ చేయాలి, అట్లా కొంచెం రిస్క్, డేరింగ్, సంథింగ్ టు డిఫికల్ట్ టు థింక్. అంటే ఏదో సాఫ్ట్గా ఏదో ఉద్యోగం వెళ్ళి వచ్చాం అలా కాకుండా సమ్ థ్రిల్ ఉండాలి, డేరింగ్ ఉండాలి, అట్లాంటివి ఏదో చేయాలి. అందులో భూమి మీద కాదు ఆకాశంలో ఉండాలని ఇలాంటి ఒక కోరిక. అది చెప్తే మా ఇంట్లో ఎప్పుడు దానికి అబ్జెక్షనే. సో అబ్జెక్షన్ ఓవర్ రూల్ చేసి నేనేంటంటే ఎప్పుడు నేను లేదు నాకు అదే కావాలి చెప్తే వాళ్ళు లేదు అది తీసేసే నీ మైండ్ నుంచి, అది లేదని చెప్పేవారు. అంటే మీ మైండ్లో అది ఉండటం వల్లే దెన్ కాలేజ్ లైఫ్ తర్వాత మార్షల్ ఆర్ట్స్లోకి ఎంటర్ అయ్యారా? లేదండి, మార్షల్ ఆర్ట్స్ నేను స్కూల్లోనే. యాక్చువల్గా నా ఫ్రెండ్ ఒకసారి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగేటప్పుడు వేరే ఇద్దరు కుర్రాళ్ళు చిన్న గొడవ చేస్తుంటే ఒకరొకరు చేయి వేసుకున్నారనమాట. 7th క్లాస్లో అనుకుంటాను. ఇతను వెళ్ళి ఒకరిని ఆపితే ఎవరినైతే ఆపాడో వాడు వీడి మీద చేయి వేయడానికి వస్తే అతను ఏదో చేసి అతని కింద పడేసాడండి.
ఏం చేసాడో నాకు తెలియదు, నువ్వు ఏం చేసావు, వాడు నీకన్నా పొడుగు ఉన్నాడు, నీకన్నా లాగా ఉన్నాడు, ఎట్లా అతన్ని కింద పడేసావు అని చెప్తే నేను తర్వాత చెప్తాను అని చెప్పేసి కింద పడిపోయిన వాడిని లేపి పెట్టుకోవద్దని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి, వీడు బక్కగా చిన్న ప్లాస్టిక్ బాటిల్ లాగా ఉంటాడు, వీడేంటి ఇలా చేసాడని చెప్పి నాకు ఆశ్చర్యం. మా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో నేను అడిగితే అప్పుడు అన్నాడు, నేను ఇట్లా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాను, మా ఇంటి పక్కనే ఒక స్కూల్ ఉంది, సో వాట్ ఈజ్ మార్షల్ ఆర్ట్స్ని నేను అక్కడ స్కూల్లో నేర్చుకుని చాలా క్యూరియస్గా నేను ఏంటంటే వెళ్ళి చూస్తే దాంట్లో ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్తో పాటు ఎక్సర్సైజ్ బాగా ఉండేదండి, రన్నింగ్, స్టామినా, బ్రీదింగ్, అది ఇది అన్నీ బాగా ఉండేది. సో నాకు అక్కడి నుంచి ఒక చిన్న ఇంక్లినేషన్ వచ్చి ఇంట్లో పర్మిషన్ అడిగి చాలా ప్రెషర్ ఇచ్చి మసాజ్ వేసి మెసేజ్లు పంపి ఇవన్నీ చేసి ఆఖరికి ఒప్పించి నేను సెవెంత్లో ఉన్నప్పుడే నేను మార్షల్ ఆర్ట్స్ స్టార్ట్ చేశాను, నాట్ ఫర్ మూవీస్. సో అలా కంటిన్యూ అయ్యి కాలేజ్కి వచ్చే టైంకి నేను అంటే అప్పట్లో బ్లాక్ బెల్ట్ అనేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి, 3-4-5 years పడేదన్నమాట నాకు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 4 years టు గెట్ అ బ్లాక్ బెల్ట్, వెరీ టఫ్ ట్రైనింగ్. అంటే ఈవెన్ స్కూల్ లైఫ్ అయిపోయేటప్పటికి స్కూల్ ఫినిషింగ్ టైంలో నాకు వచ్చింది. నేను 10th ఉన్నప్పుడు నాకు 11th ఉన్నప్పుడు ఐ గాట్ మై బ్లాక్ బెల్ట్ అనమాట. సో మార్షల్ ఆర్ట్ అనేది నేను అలా నేర్చుకున్నాను, నాట్ ఫర్ మూవీ ఆర్ ఎనీథింగ్ అనమాట. అది నాకు తర్వాత నా సినిమా కెరియర్కి అది బాగా ఉపయోగపడింది. సినిమా కెరీర్ ఆర్ట్స్లో కూడా ప్రవేశం ఉన్నట్టుంది మీకు. యా, సో అట్లా నేను దట్స్ హౌ మై స్కూల్ లైఫ్ వాస్. అంటే అటు ఒక క్రిస్టియన్ అట్మాస్ఫియర్, ఒక హిందూ అట్మాస్ఫియర్, రెండిట్లో పెరిగిన కెరియర్ అండ్ వెరీ స్వీట్ మెమరీస్ స్కూల్లో. అదన్నీ అయిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. సో ఓన్లీ మనం ఏంటంటే దాని గురించి ఆలోచిస్తూ నేను చేయడం. బట్ వన్ థింగ్ అండి, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై టీచర్స్, నా గురువు, వాళ్ళందరూ ఏంటంటే నాకు ఇచ్చిన ఒక కోచింగ్, స్కూల్ అంటే అకాడమిక్ కానీ పర్సనల్ కానీ, అది ఈరోజు నాకేంటంటే లైఫ్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉండడానికి, హర్డిల్స్ ఎలా ఫేస్ చేయాలి, ఎలా మనం ఒకరొకరితో మనం మాట్లాడాలి, మనం ఎట్లా మనం ప్రజలతో మనం మిక్స్ అవ్వాలని నాకు ఆ బేసిక్ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి జరగడంతో నేను ఏంటంటే ఐ థింక్ నా లైఫ్లో ఎన్ని హర్డిల్స్ వచ్చినా, సక్సెస్ వచ్చినా ఐ వాజ్ వెరీ బ్యాలెన్స్డ్. అండ్ ఈవెన్ టుడే ఆల్సో ఐ థింక్ ఐఎమ్ బ్యాలెన్స్డ్ అండి. దెన్ వాట్ అబౌట్ మూవీస్ సార్? అసలు మూవీస్లోకి ఎంటర్ అవ్వాలనే కోరిక కానీ అలాంటి ఆలోచన కానీ మీకు ఉండేదా? అసలు ఎలా జరిగింది? లేదండి, నాకు కాలేజీలో అందరూ నన్ను హీరో అని చెప్పి గేలి చేసేవారు, హీరో వస్తున్నాడు అని చెప్పి గ్లామర్ ఉండేవాళ్ళు అని వాళ్ళు చెప్పేవారు. నాకు తెలియదండి, హీరో వస్తున్నాడు, హీరో ఏంటి కొంచెం లేట్గా రాలేదంటే, ఏంటి హీరో ఇంకా రాలేదంటే అని చెప్పి అట్లా దే యూస్ టు మేక్ ఫన్ ఆఫ్. బట్ నాకు అలాంటి ఇంటెన్షన్ లేదు. సినిమా సంబంధించిన అసోసియేట్స్ కూడా పెద్దగా లేరండి, అంటే ఎవరో మేబీ ప్రొడ్యూసర్ కొడుకు అట్లా తప్ప పెద్దగా లేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు మా కార్ మెకానిక్ అండి ఆయన, అంటే ట్రావెల్స్ మెకానిక్ అని ఉంది, కిట్టు అని చెప్పి. ఆయన ఒక ఆర్టిస్ట్ అనమాట, అంటే చిన్న చిన్న వేషాలు చేస్తుంటారు, మోర్ ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు. తను నన్ను ఒకరోజు సడన్గా నువ్వు యాక్టర్ అవుతాను అడిగాడండి. అంటే మీకేం మర్చిపోయిందా నీకు, నువ్వు ఏదో చేయాలంటే చేయాలి కానీ నన్ను ఎందుకు అడుగుతాడే? లేదు ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాను హీరోకి, మా తెలిసిన ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన హీరో కోసం వెతుకుతున్నారు, నేను ఆ కంపెనీలో వేరే వేషం వేస్తున్నాను, నువ్వు రా అని చెప్పాడు. నేను చెప్పాను, నీ ఈ విషయం ఇప్పుడు ఇంట్లో మమ్మీకి తెలిసిందంటే అసలు నువ్వు ఇక్కడి నుంచి 1 kilometer దూరంలో ఉంటాను, నువ్వు మర్యాదగా నోరు మూసుకొని నువ్వు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపో అంటే, లేదు నేను మమ్మీతో మాట్లాడతాను, నీ ఇష్టం, నీ టైం బ్యాడ్ అనుకుంటాను, నువ్వు మాట్లాడుకో. మీకు అప్పటికైతే అసలు ఇంట్రెస్ట్ లేదండి, నాట్ అట్ ఆల్. ఎందుకంటే అప్పట్లో ఇంత వైడ్ రేంజ్ లేదండి. సినిమా అంటే స్టూడియో, సినిమాలు కూడా తక్కువ వచ్చేది, థియేటర్స్ తక్కువ ఉండేది, ఇంత లేదు కదా. సో వెళ్ళడం, సినిమా చూడడం, రావడం తప్ప మాకు యాక్టింగ్ అవన్నీ ఏమీ లేవు అనమాట. అండ్ ఆస్పిరేషన్ కూడా లేదు నాకు. సో ఇతను వెళ్ళాడు, మా మదర్ని అడిగాడు. మదర్ అంటే ఇంట్లో మదరే డిసిషన్ అండి ఫైనల్గా. నాకు సర్ప్రైజ్ ఏంటంటే ఇతను అడిగినప్పుడు ఆవిడ రిప్లై ఏంటంటే, అతనికి ఇష్టం ఉంటే అతను చేయమని చెప్పండి, బట్ అది ప్రొఫెషన్గా చెయ్యాలి, ఏదో హాబీ కింద కాదు, పార్ట్ టైం కాదు, అలా అయితే చేయమని చెప్పండి, అంతేగాని తమాషగా మటుకు వద్దని చెప్పేసరికి నేను ఐ వాజ్ షాక్డ్. అది అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, నెవర్. అంటే వచ్చి నాకు చెప్పాడు, చూసావా నేను అడిగాను, ఓకే అన్నారు, రా అని చెప్పి. అంటే ఉండవు, ఆవిడ ఓకే అని చెప్తే యాక్ట్ చేసేది నేనే కదా, ఆవిడ కాదు కదా, నువ్వు ఉండని చెప్తే లేదు ఉండేది ఏం లేదు, రా అని చెప్పి దాని కార్లో కూర్చోబెట్టి ఒక
షూటింగ్ స్పాట్కి తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం నేను షూటింగ్ చూస్తున్నాను. షూటింగ్ కమల్ హాసన్ అండ్ శ్రీప్రియ తమిళ్ పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. సో వెళ్ళగానే ఆయన చూశాను, ఆయన నన్ను చూశారు. ఆయన అడిగాడు, ఇతను ఎందుకు ఏదైనా యాక్ట్ చేయడానికి వచ్చినారని ఆయన అడిగాడు కమల్ హాసన్ గారు. అంటే లేదండి షూటింగ్ చూడడానికి వచ్చారంటే ఓకే అని చెప్పి ఇలాగే ఎట్లా ఉన్నా కూర్చోమని చెప్పి అన్నారు. కూర్చున్నాను, షూటింగ్ చూశాను. అబ్బో షూటింగ్ అంటే ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైట్ ఆఫ్ అంటారు, లైట్ ఆన్ అంటున్నారు, కెమెరా అటు వెళ్తుంది ఇటు వస్తుంది, ఇక్కడ నుంచి ఉంటాడు అక్కడ పోవద్దు అంటాడు, ఇన్ని డైలాగులు చెప్పాలి, ఇవన్నీ మనం ఎట్లా చేస్తామని చెప్పేసి నేను సైలెంట్గా ఏం చెప్పలే. ఈయన లోపలికి వెళ్ళి ప్రొడ్యూసర్ని తీసుకొచ్చేసి దూరం నుంచి నన్ను చూపించేసి వెళ్ళిపోయారండి. నేను చెప్పాను బయలుదేరదాం గిట్టు గారు, నాకు ఆకలిస్తుంది బయలుదేరదాం అని చెప్పి బయటకు వచ్చి ఏంటిది సర్కస్ లాగా ఉంది లోపల, దట్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ లేదు, ఏంటి నువ్వు ఏమనుకుని నువ్వు చెప్పావంటే లేదు నువ్వు గమనం ఉండి నేను చెప్తాను కదా అని చెప్పి నెక్స్ట్ డే వచ్చి నాకు ఆ ప్రొడ్యూసర్ ఆఫీస్కి తీసుకెళ్లారండి. ఆఫీస్ తీసుకెళ్తే నాకు బాగా మర్యాదగా పిలిచారు. అండ్ ఫస్ట్ ఆఫరే హీరో. అదే నేను అడుగుపోతున్నాను ఇప్పుడే. ఫస్ట్ ఆఫరే హీరో. ఎంతో కష్టపడితే గానీ అసలు ఫస్ట్ హాఫ్ ఇన్ని పాత్రలు పోషించుకుంటూ వస్తే గానీ హీరో అవడం కష్టం. అంటే నాకు డైరెక్ట్ గా ఫైల్ ఆఫీస్ అదే హీరో ఫైల్ నాకు ఇచ్చారు. ఏంటి సాంగ్స్, ఫైట్స్, యాక్టింగ్ ఏంటిది అంటే మీరేం వద్దండి, టెన్షన్ వద్దు, మేము మీకు అన్నీ నేర్పిస్తాం. ప్లస్ అప్పుడు యాక్టింగ్ ఏంటంటే భారతీరాజు గారు డ్రామాటిక్ యాక్టింగ్ నుంచి న్యాచురల్ యాక్టింగ్కి వచ్చేసారండి. అంటే వితౌట్ మేకప్, న్యాచురల్ క్లోత్స్, ఆ టైప్ అన్ని మెల్లిగా ఆర్ట్ ఫిలిం ప్రొసీజర్ని కమర్షియల్ ఫిలింకి ఆయన తీసుకొచ్చారు. సో హెవీ మేకప్ తర్వాత అలాంటి ఏమీ లేదనమాట, మారుతుంది న్యాచురల్ లైఫ్ దగ్గరగా కొంచెం ట్రెండ్ మారింది. అప్పుడు ట్రెండ్ మారిందనమాట. సో ఇలా ఉందండి, మీరు వరి అవ్వద్దు, మేము ఈజీగా చేస్తామని చెప్పి నన్ను కన్విన్స్ చేసి తర్వాత నేను కన్విన్స్ అయ్యి దాని తర్వాత సరే నాకు 2 రోజులు టైం ఇవ్వని చెప్పేసి 2 రోజుల తర్వాత మా ఫ్రెండ్ సర్కిల్తో అందరితో మాట్లాడితే వాళ్ళు అన్నారు ఆఫర్ రావడమే గొప్ప, ఆఫర్ నిన్ను ఎత్తుకొని వస్తుంది, నువ్వు ఆఫర్ వెనకాల వెళ్ళడం లేదు కదా, యాక్సెప్ట్ ఇట్ అని చెప్తే సరే ఒక పిక్చర్ చేద్దాం చూద్దాం ఎలా ఉంది అని ఏదో ఒక డిష్ తిన్నట్టు ట్రై చేద్దాం అని చెప్పి ధైర్యం ఇచ్చారు నాకు. సరే చేద్దాం అని చెప్పి నేను కిట్టు గారికి ఓకే కిట్టు గారు నేను చేస్తాను అని చెప్తే ఆయన పాపం వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి రేపు నుంచే నీకు షూటింగ్ అన్నాడు. ఇదేంటి నేను కనీసం ప్రిపేర్ అవద్దా అదని చెప్తే లేదు రేపు నుంచి నీకు షూటింగ్ అంటే సాయంత్రం సెలూన్కి వెళ్ళి కొంచెం అప్పుడు జుట్టు బాగా ఎక్కువ ఉంటే కొంచెం కటింగ్ అన్ని చేసుకొని హిప్పీ స్టైల్, అప్పుడు హిప్పీ స్టైల్ అండ్ ఎంత ఎక్కువ జుట్టు ఉంటే అంత గొప్ప హెయిర్ స్టైల్ అనమాట. సరే అవన్నీ ట్రిమ్ చేసి నీట్గా ట్రిమ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్టూడియోకి వెళ్ళాను. ఫస్ట్ టైం లైఫ్లో ఏవిఎం స్టూడియో నేను అడుగు పెట్టింది అనమాట చెన్నైలో. సో మేకప్ రూమ్ తీసుకెళ్ళారు. సో ఫస్ట్ టైం మేకప్ వేస్తున్నారు, మేకప్ అంటే తెలియదు నాకు. సో మేకప్ అంతా వేసి అని చెప్పారు, మేకప్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఇలా తుడవడం కుదరదు, ఆ సైడ్కే చెయ్యి వెళ్ళకూడదు, మీకు అట్లా చెమటలు వస్తే మేము ఉంటాం, మమ్మల్ని పిలిస్తే మేము తుడుస్తాం ఏదో అన్నాడు. సో ఫస్ట్ డే రెడీ అయిపోయానండి. డైలాగులు ఇచ్చారండి. డైలాగ్ ఇచ్చిన తర్వాత నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. బహుశా చేతిలో పాము పెట్టుంటే కూడా నాకు అంత టెన్షన్ ఉండదు. చేతిలో డైలాగ్ పెట్టిన తర్వాత నాకు లోపల హార్ట్ అంతా బీట్ అని పల్స్ అన్ని పాల్పిటేషన్ స్టార్ట్ అయిపోయి చాలా, ఎందుకంటే ఫుల్ డైలాగ్ నాదే అండి. హీరో బిగినింగ్ ఒక లైన్ ఒక ఆర్టిస్ట్ చెప్తాడు, దాని తర్వాత మొత్తం నాదే, 1 పేజ్ నాదే. ఇది ఎట్లా చెప్తానండి, నాకు కనీసం నిన్ను ఇచ్చి ఉంటే నేను బైహార్ట్ చేయవచ్చు కదా అంటే అదే వద్దనేది, ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు మీ ఏ న్యాచురల్గా మీరు చేస్తారు అదే చేయండి అని చెప్పి హాఫ్ అన్ అవర్ రెడీ అయిపోయి సెట్కి వెళ్తే ఫస్ట్ టైం సెట్ ఫ్లోర్ లోపల వెళ్తే అన్నీ సీనియర్ ఆర్టిస్టులు అండి, 11 మంది సీనియర్ ఆర్టిస్టులు అండి తమిళ్లో. వీళ్ళందరినీ నేను సినిమాలో చూశాను, నేరులో చూసిన తర్వాత లోపల ఒక నర్వస్ ఫీలింగ్ ఒకటి. వాళ్ళందరూ వచ్చి దగ్గరకు వచ్చి భయపడొద్దమ్మా డైలాగ్ బాగా చెప్పు, భయపడొద్దమ్మా డైలాగ్ చెప్పు. యాక్చువల్గా భయం లేదు, ఇది చెప్పిన తర్వాత ఇంకో భయం ఎక్కువ అయిపోయింది. సరే మొత్తానికి కొంచెం లోపల బాగా డీప్ బ్రీదింగ్ చేసుకొని డూ ఆర్ డై, ఏమవుతుందో అవుతుంది చూద్దాం, ఓకే కాకపోతే వెళ్ళిపోదాం, ఓకే అయితే ఉంటామని చెప్పి డైలాగ్ ఇచ్చిన తర్వాత రిహర్సల్ చేయమన్నారు. రిహర్సల్ చేసి దాంట్లో కెమెరామెన్ కొన్ని కరెక్షన్స్ చెప్పారు, అంటే ఇక్కడ రాకూడదండి అక్కడ ఉండాలండి, ఈ లైట్ తీసుకోవాలి అది తీసుకోవాలి. నేను చెప్పాను సార్ నేను ఇక్కడ నుంచోమంటే ఒక చోట నుంచుంటాను, ఇక్కడ రావద్దు అక్కడికి వెళ్ళాలి, ఆ లైట్ తీసుకో ఈ లైట్ తీసుకోవద్దు అంటే నేను చేయలేనండి, కొంచెం దయచేసి మీరు కొంచెం అడ్జస్ట్ చేయండి అని చెప్తే లేదండి యూఆర్ ఆల్మోస్ట్ ఆల్ రైట్ అండి, కావాలంటే ఇంకో రిహర్సల్ చేయండి మీకు వచ్చేస్తుంది, మీరు ఆల్వేస్ దగ్గరలోనే ఉన్నారు మీరు అని చెప్తే మళ్ళీ రిహర్సల్ చేస్తే ఇదే చేయండి సార్, ఇంకా మీరు అది మర్చిపోండి, అది ఆ మార్కులు ఇవన్నీ మర్చిపోండి మీరు చేయండి అన్నారు. సరే రిహర్సల్స్కి రావాలి అన్నారు. వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత రిహర్సల్స్లో
సుందరం మాస్టర్, మన ప్రభుదేవ వాళ్ళ ఫాదర్ అనమాట, ఆయనే ఫస్ట్ డాన్స్ మాస్టర్ నాకు. మూమెంట్స్ అని చూపిస్తే కాళ్ళు ముందు పెడితే లిప్ రావట్లేదు, లిప్ చెప్తే చెయ్యి రావట్లేదు, రెండు కలిపితే యాక్టింగ్ రావట్లేదు అంటే సుందరం మాస్టర్ అన్నారు, కొంచెం రిహర్సల్ చేసుకొని చెయ్యాలండి, ఆయనకి అలవాట్లేదు, సో చెయ్యాలి, ప్లస్ డాన్స్ ఆయనకి ఏమీ తెలియదు, ఆయన మీద తప్పు కాదు, మీరు తీసుకొచ్చేసారు, అవన్నీ తయారు చేసుకొని తీసుకురావాలి, మీరు తీసుకొచ్చేసారు బాబు, కొంచెం డాన్స్ క్లాసెస్ అన్నీ కొంచెం ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్లీ సాంగ్ వాజ్ నెక్స్ట్ మంత్ అనమాట, బట్ రిహర్సల్ ముందే పెట్టారు వాళ్ళు. సో నేను అప్పుడు ఏంటంటే డాన్స్ మాస్టర్ చిన్ని ప్రకాష్ మా ఫ్రెండ్ అనమాట, సో ఆయన దగ్గరికి మార్నింగ్ 5:30 నుంచి 6:30 డాన్స్ క్లాస్ చేసి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని షూటింగ్కి వెళ్ళి సాయంత్రం సినిమాలు చూసి అట్లా నేను నా కెరియర్ని 3 monthsలో రెడీ చేసి ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇవన్నీ మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని ఆఫ్టర్ 4 months నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఐ కెన్ డాన్స్, ఐ కెన్ ఫైట్, ఐ కెన్ యాక్ట్ టు అన్ ఎక్స్టెంట్, గొప్పగా చేయకపోయినా టు అన్ ఎక్స్టెంట్ నేను చేయవచ్చు, మేనేజ్ చేయవచ్చు అని చెప్పేసి ఈ ప్రాసెస్లోనే నాకు ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే నాకు 3-4 సినిమాలు ఆఫర్స్ వచ్చింది. చెప్పండి సార్, వన్స్ మూవీ అంతా ఓకే అయిపోయింది, మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్నారు, దెన్ ఎట్లా ఉంది ఫస్ట్ మూవీ టాక్ ఉన్నప్పుడు? లేదండి, ఇప్పుడు ఇది ప్రొఫెషనల్గా మనం కంటిన్యూ చేయాలా లేదు దీంతో ఆపేద్దామా, లైఫ్ టర్నింగ్ పాయింట్ రిలీజ్ అయిన తర్వాత డిసైడ్ చేద్దామా, ఓకే లేదు ఈ 4 సినిమాలు ఒప్పుకుందాం, ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. సో మళ్ళీ ఇదే టాపిక్ మా పేరెంట్స్తో మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, వస్తున్న ఆఫర్ని ఎప్పుడు వద్దని చెప్పొద్దు, వాళ్ళు వచ్చారంటే ఇవన్నీ లెక్కలు వేసుకుని వచ్చుంటారు, సినిమా ఫ్లాప్ అయితే ఈయన పనికి వస్తాడా లేదా, సినిమా హిట్ అయితే ఇతను ఎలా పనికి వస్తాడు వీళ్ళు లెక్క వేసి వచ్చుంటారు, సో యాక్సెప్ట్ ఇట్ అన్నారు. సో ఈ సినిమా షూటింగ్ ఫినిషింగ్లోనే బిఫోర్నే నేను సినిమాలు ఒప్పుకున్నాను, 2 సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయింది, ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ అయింది, సో వాళ్ళకి ప్లస్ అయింది, నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందండి. సో అక్కడి నుంచి ఏంటంటే ఇది మనం ప్రొఫెషన్, ఇది మనం సిన్సియర్గా చేస్తున్నాం అని చెప్పేసి ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఫ్రమ్ దట్ డే టిల్ టుడే, మై సేమ్ డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్ ఇస్ ద సేమ్. దెన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా చేసినట్టున్నారు స్టార్టింగ్ కెరీర్, ఫస్ట్ పిక్చరే పోలీస్ ఆఫీసర్ ఉంది. సో అందువల్ల నాకేంటంటే ఆ సినిమాలో నా మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ అన్ని చూపించడానికి అవకాశం వచ్చింది. దాంతో కరాటే సుమన్ చెప్పేసి తమిళనాడులో బాగా పాపులర్ అయింది. అంటే అప్పుడు టైటిల్ ఇస్తారు కదా, చాలా తక్కువ మంది ఉండేది, మీరు భాన్ చంద్ర గారు ఇలాంటి వాళ్ళే ఉండేవాళ్ళు. ఒరిజినల్ ఫైట్స్ మేము చేయడంతో కరాటే సుమన్ చెప్పేసి ఒక టైటిల్ వచ్చి అట్లా ప్రతి సినిమాలో నేను యాక్ట్ చేసిన ప్రతి సినిమాలో ఒక ఫైట్ ఉండేది, కంపల్సరీ 2 ఫైట్లు, ఇంటర్వల్కి ముందు ఒక ఫైట్, క్లైమాక్స్ ఒక ఫైట్, కరాటే రిలేటెడ్ రైటర్ అలా పెట్టేవాడు అనమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంత ఉన్నా యాక్షన్ పార్ట్ 2 ఫైట్లు పెట్టి నాకు ఇచ్చేవారు అనమాట. సో అట్లా బాగా పాపులారిటీ పెరిగి తమిళ్ ఫిలిమ్స్లో నేను బాగా పాపులర్ అయిపోయి ఐ కంటిన్యూడ్ అనమాట అండి. 1980లో నాకు తెలుగులో మా ఫ్రెండ్ భానుచందర్, అంటే మేమిద్దరు కలిసి తమిళ్ సినిమాలు చేసాం. తను ఏమన్నాడంటే తమిళ్ కన్నా తెలుగులో నువ్వు బెటర్ షైన్ అవుతావు, సో ఫీచర్స్ అన్నీ కూడా తెలుగు సూట్ అవుతుంది, సో తెలుగుకు రా అని చెప్పి నన్ను బలవంతంగా తీసుకొచ్చి భాన్ చంద్ర గారు తీసుకొచ్చారు మిమ్మల్ని. ఓకే, తమ్మారెడ్డి భరద్వాజ గారికి పరిచయం చేసి మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన పిక్చర్ ఇద్దరు కిలాడీలు సినిమా స్టార్ట్ చేసి, అప్పుడు తెలుగు నాకు ఒక సెంటెన్స్ కాదు, ఒక అక్షరం కూడా నాకు తెలియదు, ఏం తెలియదు, నథింగ్. సో బిగినింగ్ నుంచి నేను ఏంటంటే తెలుగు నేర్చుకొని, బిగినింగ్ అయితే కొంచెం భయపడ్డాను, లాంగ్వేజ్ తెలియకుండా అంటే యాక్ట్ చేయడానికి ఇట్స్ లైక్ ఒక డార్క్ రూమ్లో వేసినట్టే, బట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ నేను కొంచెం ధైర్యం చేసుకొని లాంగ్వేజ్ నేర్చుకొని అలా నాకు అందరూ హెల్ప్ చేశారు కూడా. నాకు డైరెక్టర్ రేలింగి నరసింహరావు గారు నా ఫస్ట్ డైరెక్టర్, సో తను కూడా చేశారు. అండ్ ఏమైందంటే ఆ సినిమా జరుగుతున్నప్పుడు దేర్ వాజ్ అ స్మాల్ బ్రేక్ అండి. ఆ బ్రేక్లో తరంగిణి సినిమా, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు ఆయన వచ్చి నన్ను అప్రోచ్, ఆర్ట్ ఫిల్మ్స్ లెక్క తరంగిణి అండి. సో ఆ సినిమా కోడి రామకృష్ణ డైరెక్షన్లో హైదరాబాద్లో కంటిన్యూస్గా ఐ థింక్ 28 days 20 days బాగా తక్కువ డేస్ అండి టాకీ పార్ట్ కంప్లీట్ చేసి సాంగ్స్ తర్వాత చేసాం. సో రిలీజ్ ఏమైందంటే తరంగిణి వచ్చింది. సో అండ్ తరంగిణి రిలీజ్ అయింది, సినిమా 1 year ఆడిందండి. సో దట్ వాజ్ అ బిగ్ బ్రేక్ అనమాట అండ్ బిగ్ హిట్. తరంగిణి సాంగ్స్, తరంగిణి దాంట్లో కూడా ఎక్కువ మేకప్ అదేం ఉండదు, ఉంది బట్ నాట్, అంటే అక్కడి నుంచి ఈ హెవీ మేకప్ అనేది అన్ని తగ్గిపోయింది. కమింగ్ టు న్యాచురల్, ఈవెన్ సితారా లాంటి మూవీస్ లో చూసుకున్నా వెరీ లెస్. సో న్యాచురల్ దానికి అందరూ ప్రిఫర్ చేశారు.
సో అట్లా నా తెలుగు కెరియర్ 80 నుంచి నేను స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు, నాకు లక్కీగా నాకు అన్నీ దొరికింది. నా అప్రోచ్ అన్నీ నేనుగా వెళ్ళలేదు, ఆమె వచ్చిందన్నీ ఒక మాస్ పిక్చర్, ఒక క్లాస్ పిక్చర్, ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ, సొసైటీని డైరెక్ట్ హిట్ చేసే మూవీస్, రెబెల్ క్యారెక్టర్, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, అన్నీ పడిందండి. దాంతో నాకేంటంటే పాపులారిటీ అండ్ రీచ్ బాగా స్పీడ్గా నాకు మూవ్ అయిందనమాట. తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి మీకు వేరియేషన్ అట్లా కనిపించిందా? కనిపించిందండి. ఏంటంటే తెలుగు అప్పట్లో వాజ్ మోర్ కాస్ట్లీ, అంటే ప్రొడక్షన్ వాల్యూస్, నెక్స్ట్ సాంగ్స్ బాగా తెలుగులోనే బాగా హెవీగా ఉండేది, వినడానికి కూడా బాగా ఉండేది. తమిళ్లో అంతగా లేదనమాట అండి. అండ్ మోర్ కలర్ఫుల్, అంటే తెలుగు సినిమా అన్నప్పుడు మోర్ కలర్ఫుల్. తమిళ్ వాళ్ళు ఏంటంటే కొంచెం మోర్ ఆర్ట్ ఫిలిం అంట, మేబీ డిఫరెన్షియేట్ ఆర్ట్ ఫిలిం అండ్ కమర్షియల్ ఫిలిం. సో తమిళ్ వాజ్ మోర్ ఆర్ట్ ఫిలిం అండి, బాగా న్యాచురల్ ఆర్ట్ ఫిలిం. తెలుగు వచ్చి మోర్ కలర్ఫుల్, కమర్షియల్ అండ్ కలర్ఫుల్. వర్క్ అయితే సేమ్ వర్క్, బట్ కాస్ట్లీ పిక్చర్స్ అప్పట్లో తెలుగు సినిమాలే చేసేవారు అనమాట. అంటే అప్పట్లో సార్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ హెరిడేటరీ కొనసాగుతోంది, వారసత్వ ఇది. అలాంటి టైంలో మీరు హీరోగా అంత గొప్ప విజయాన్ని సాధించడం అసలు ఎలా సాధ్యమైంది? ఇక్కడ నేనేమంటున్నానంటే అండి, నేను నా చిన్నప్పటి నుంచి నేను వాట్ ఐ బిలీవ్ టైం అండి, టైం అనేది ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అండి. నేను ఐ బిలీవ్ దట్ ఈవెన్ టుడే ఆల్సో, ఇవాళ కూడా నేను టైంనే నేను నమ్ముతున్నాను. ఒక మనిషి జాతకంలో, అంటే జాతకం అంటే నేను ఇవాళ మోడర్న్గా చెప్పాలంటే సిమ్ కార్డ్ అండి. మీ సిమ్ కార్డ్ రెడీ అయిపోయింది, నా సిమ్ కార్డ్ రెడీ అయిపోయింది, ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్ ఎప్పుడు అన్నీ అయిపోయింది. సో మనం ఏంటంటే ఆ సిమ్ కార్డ్లో మనం రొటేట్ అవుతున్నాం. ఎక్కడెక్కడ జంక్షన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మూవ్ అవ్వాలో, ఎక్కడెక్కడ మనం చేయాలి, ఏమీ లేదండి. అంటే దానికి ఉదాహరణ నేనే. బ్యాక్గ్రౌండ్ లేనివాడు, భాష తెలీదు, దేనికి రావడం, నేటివ్ కాదు, ఇక్కడ వచ్చి ఇన్ని సినిమాలు చేయడం. నిజంగా నేనే ఒకసారి నేను వెనక్కి తిరిగి చూస్తే యాజ్ ఎ హీరోగా 90 సినిమాలు అయిపోయింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇన్ని సినిమాలు 250 చేశాను. ఎలా చేశాను? బ్యాక్గ్రౌండ్ లేదు, నేను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి నేను అడగలేదు వేషానికి. వేషాలు నాకు వచ్చిందంటే ఇట్స్ ఓన్లీ టైం అండి. సో టుడే ఆల్సో నేను చెప్తానండి, ఇట్స్ ప్యూర్లీ టైం. అంటే మా తల్లిదండ్రులు వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ఉండొచ్చు, ఎవరికైనా మంచి, మా మదర్ చాలామందికి స్టూడెంట్స్కి, పేదవారి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేశారండి. పెద్ద పెద్ద వాళ్ళు, హీరో వాళ్ళ పిల్లలందరూ మా మదర్ స్టూడెంట్. కృష్ణ గారి కూతురు నా మదర్ స్టూడెంట్, శోభన్ బాబు గారి కూతురు నా మదర్ స్టూడెంట్. అట్లా అది ఆ సెక్టర్ కూడా ఉంది, తమిళ ఆర్టిస్ట్ పిల్లలు కూడా ఉన్నారు. బట్ నాకు తెలిసిన వరకు ఏంటంటే మా మదర్ ఒక సాయిబాబా డివోటీ. అండ్ చాలామంది పేద విద్యార్థులు ఎవ్రీ సండే మా ఇంట్లో ఫ్రీగా, మా అమ్మగారు 10 o'clock నుంచి 1 o'clock వరకు ఫ్రీ ట్యూషన్స్ ఇచ్చేవారండి. ఒక రైల్వే ఇంజిన్ డ్రైవర్ కూతురు, ఎలక్ట్రీషియన్ కూతురు, ప్లంబర్ కూతురు, కార్ డ్రైవర్ కూతురు, ఇదని నాకు బాగా గుర్తుంది. ఇవన్నీ మీకు హెల్ప్ అయినాయి నేను అనుకోవడం. అంటే టైం అనేది పక్కన పెడితే మా అమ్మ వచ్చి విద్యాదానం అంటుందని చేశారు. డెఫినెట్గా అదే నాకు హెల్ప్. నా బ్యాడ్ టైంలో అది అవన్నీ హెల్ప్ అయిందండి. నా గుడ్ టైం అనేది నా జాతకం అండి. నా బ్యాడ్ టైంలో నాకు బూస్ట్ ఇచ్చి ప్రమోట్ చేసి కాపాడింది ఏదంటే ఆవిడ ఎంతోమందికి చేసిన విద్యా విషయంలో చేసిన హెల్ప్, ఆ ఆశీర్వాదాలు నాకు కాపాడింది. కానీ ఒక దశలో చూస్తే అసలు ఎవరు ఏ హీరో చేతిలో లేని మూవీస్ మీ చేతిలో ఉన్నాయి. అసలు ఊపిరి సల్పనంతగా కూడా అప్పుడు బిజీ అయిన పరిణామాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండేది? చూడండి, నేను ప్రతి నెల 3 ప్రొడ్యూసర్స్కి డేట్ ఇచ్చేవాడు అనమాట. 1 to, అప్పట్లో సిస్టమ్ అది, 1 to 10th ఒక ప్రొడ్యూసర్, 11th to 20th ఒక ప్రొడ్యూసర్, 21st to 31st ఒక ప్రొడ్యూసర్ అండి. 3 monthsకి ఇచ్చి 4th month వీళ్ళ ముగ్గురికి ప్యాచ్ వర్క్ అనమాట. అంటే ఒక్కో ప్రొడ్యూసర్కి 35 days ఆర్ 40 days ఇంతే. దీంట్లో 5 పాటలు 5 ఫైట్లు సినిమా పూర్తి చెయ్యాలి. అది దాటి చేస్తే దానికి ఒక పెద్ద మీటింగ్, డిస్కషన్. ఏంటి 40 రోజులు దాటేవా, 40 రోజులు ఎందుకు దాటేవని చెప్పి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మీటింగ్. ఎందువల్ల పెరిగింది, 41వ రోజు ఎందుకు పెరిగింది, ఎవరి వల్ల పెరిగింది అని డిస్కషన్. ఇండస్ట్రీలో కూడా డిసిప్లిన్ ఎక్కువ ఉండేది. అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్క్ అనమాట అండి. స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండేది. షూటింగ్ 9కి, అప్పట్లో 9 to 9 వీ యూస్ టు వర్క్ అనమాట అండి. షూటింగ్ 9 to 9 ఉండేది. అవుట్డోర్ అయితే మార్నింగ్ 7 to 6, ఇండోర్ అయితే 9 to 9 కాల్ షీట్. సో వర్క్ టర్న్ ఓవర్ ప్లాన్ చేయడం ఆ సిస్టంలో వెళ్ళింది. సో ఆ విధంగా ఏంటంటే ఎక్కువ సినిమాలు చేయడం పాసిబుల్ అయింది.
తర్వాత నేనంటే కొంచెం ఓవర్ వర్క్ చేశానండి. అంటే నైట్స్ కూడా నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. మార్నింగ్ 9కి షూటింగ్ స్టార్ట్ చేస్తే రాత్రి 2 దాకా నేను చేశాను. అట్లా కొన్ని సినిమాలు ఎక్కువగా నేను ఒప్పుకోవడం, అంటే మంచి మంచి సినిమాలు రావడం, మనం ఒప్పుకోకపోతే ఈ సినిమా మన చేతి నుంచి జారిపోతే మళ్ళీ ఇలాంటి సినిమాలు రాదని చెప్పి వాళ్ళతో ఒప్పందం కుదిరించుకొని నైట్ నేను చేస్తానండి, ఈవినింగ్ 6 to 2 నేను చేస్తాను, సినిమా తీస్తారా, పగల మీరు వేరే షూటింగ్ చేయండి, నేను సాయంత్రం 6 గంటలకు అడ్జస్ట్మెంట్. వాళ్ళు అలా అడిగేవారు కూడా, ఈవినింగ్ 6 to 2 మాకు చేయండి, మార్నింగ్ మేము వేరే షూటింగ్ పెట్టుకుంటాం అని చెప్పి అట్లా నేను వర్క్ చేసి నా డైరీలో అన్ని సినిమాలు రావడానికి లిస్ట్ రావడానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ ద సీక్రెట్ అండి. లేకపోతే ఇట్స్ నాట్ పాసిబుల్, యూ కాంట్ మ్యానుఫ్యాక్చర్ మూవీస్ కదా. నేను అలా వర్క్ చేయడం, వాళ్ళు అలా అడగడం, నేను వర్క్ చేయడం, అలా సెట్ చేసి అలా చేశాను అనమాట. అంటే కెరీర్ బాగా ఉన్నత స్థాయిలో బాగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడులోనే అనుకోని హడ్డిల్స్ సార్ మీకు. అవునండి. అలాంటి ఎంబ్రాసింగ్ మూమెంట్స్ని ఎలా ఫేస్ చేయగలిగారు? ఇట్ వాజ్ అ బిగ్ షాక్ అండి. నాకు బ్లో రావడం అనేది నాకు పెద్ద షాక్ అది. బట్ అగైన్ ఆ టైంలో నన్ను అలా బ్యాలెన్స్డ్గా నన్ను తీసుకెళ్ళింది ఒకటి, నా చైల్డ్హుడ్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, ట్రైనింగ్, మా పేరెంట్స్ వాళ్ళ గైడెన్స్, ఇవన్నీ నన్ను కాపాడింది. రెండో సైడ్లో నా అభిమానులు అండి. వాళ్ళు నాకు ఇచ్చిన ఒక ధైర్యం, నాకు ఇచ్చిన కరేజ్. అండ్ సినిమాలు అప్పుడు రిలీజ్ అయిన సినిమాలన్నీ యాక్చువల్గా ఫ్లాప్ అవ్వాలండి, అన్నీ హిట్ అయిందండి. కంచుకో వచ్చాం, అమెరికా అల్లుడు అనే సినిమాలన్నీ హిట్ అయింది, ఉల్టా అయింది. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఇవన్నీ ఫ్లాప్ అవుతాయి అనుకున్నాను, ఉల్టా కానీ హిట్ అయింది. సో నాకు ఒక ధైర్యం ఏమొచ్చిందంటే ప్రజలు నా వైపు ఉన్నారు, సో ఇది ఒక బ్యాడ్ ఫేస్, సో మనం సైలెంట్గా కూర్చోవాలి, ఏదో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏదో చేస్తే ఏం జరగదు, సో వెయిట్ అని చెప్పి వెయిట్ చేసి మళ్ళీ నేను అగైన్ ఐ కేమ్ బ్యాక్ అండ్ అగైన్ ఐ స్టార్టెడ్ అండ్ మై కెరియర్ వెంట్ అనమాట. బట్ దట్ పర్టిక్యులర్ ఫేస్ వాజ్ అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఇట్ కెన్ బి హెల్త్, ఇట్ కెన్ బి వెల్త్, ఇట్ కెన్ బి కెరియర్, ఇట్ కెన్ బి డొమెస్టిక్ లైఫ్, ఏదో ఒకటి వస్తుంది. సో నాకు ఆ టైంలో నాకు ఇది రావడం అండ్ అక్కడి నుంచి నేను మళ్ళీ బయటకు రావడం అనేది చెప్పాను కదా, సిమ్ కార్డ్ ప్రోగ్రామ్లో అక్కడ చిన్న అడ్జస్ట్మెంట్ ఏదో తప్పు అంటే ఇక్కడ నేను సారీ టు ఇంటర్ఫియర్ సార్, అంటే మీరు కావాలని మీ సిమ్ కార్డ్ మ్యానిపులేట్ చేశారని కూడా అప్పుడు ప్రచారం ఎవరో కావాలనే చేశారు అని కూడా ఇప్పటికీ ప్రచారం ఉంటుంది దాని మీద. రకరకంగా ఉందండి. సో ఐఎమ్ నాట్ క్లియర్ విత్ వాట్ హెస్ హ్యాపెండ్. నాకు ఇప్పుడు కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలియదు. నాకు ఒకటే బ్యాడ్ టైం అన్నప్పుడు అది ఏదో ఒక రూపంలో వస్తుందండి. యాక్సిడెంట్ జరగాలన్నప్పుడు ఎక్కడైనా జరుగుతుందండి, ఎందుకు అక్కడ జరిగింది, ఇక్కడ ఎందుకు జరిగింది, అక్కడ ఎందుకు జరగలేదంటే దానికి ఆన్సర్ లేదు. అలాగే ఇది కూడా ఏంటంటే ఆ టైం అది సెట్ అయిపోయింది రెడీగా, ఆ టైం ప్రోగ్రామ్ అయిపోయింది అక్కడ. ఈ టైంకి బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వాలని ప్రోగ్రామ్ అక్కడ రాసేసి ఉంది, స్టార్ట్ అయింది. అదే మాదిరిగా ప్రోగ్రామ్ అయిపోయింది అక్కడ, ఇంకా మంచి టైం స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఉంది, మళ్ళీ షిఫ్ట్ అయిపోయింది. సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిప్రెషన్? లేదండి. నేను అంటే నిజంగా ఆ టైంలో డిప్రెషన్ అయి ఉంటే నేను ఇలా ఉండనండి. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. టోటల్ ఫేసే మారిపోయి ఉండాలి, మనిషి హెల్త్ అన్నీ మారిపోయి ఉండాలి. బట్ గాడ్స్ గ్రేస్, నిజంగా చెప్తున్నాను, గాడ్ ఈజ్ గ్రేట్ అండి. నాకు ఏమి ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ లుకింగ్ మోర్ బెటర్ అండి. అందరికీ ఆశ్చర్యపోయారు, యూ డోంట్ లుక్ లైక్ అ పర్సన్ హూ హెస్ గాన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్. అలా అనిపించట్లేదు. వేరే ఎవరికైనా జరిగి ఉంటే మొత్తం ఫేస్ మారిపోయి అని, నువ్వు డోంట్ లుక్ లైక్ దట్, వాట్ ఈస్ ద సీక్రెట్, నువ్వు ఏం తిన్నావు, ఏం తాగే ఉన్నారు, తాగింది మంచినీళ్ళే మామూలే, తిన్న ఫుడ్ మామూలు ఫుడ్డే, ఏం కాదండి, ఇట్స్ ఇన్ ద మైండ్. సో మైండ్లో మనం ఎలా మనం కరేజ్గా ఉంటాం, మైండ్లో మనం ఎలా మనం దాన్ని తీసుకుంటాం అనేది ఇట్స్ మెయిన్ థింగ్. అంటే మీ సీక్వెల్ ఆఫ్ క్యారెక్టర్స్లోనే అన్నమయ్యలో మీరు చేసిన క్యారెక్టర్ అనేది చాలా డిఫికల్ట్ క్యారెక్టర్ సార్, లెజెండరీ క్యారెక్టర్ కూడా. అసలు అది ఎలా సాధ్యమైంది మీకు, అసలు అలాంటి ఆఫర్ ఎలా వచ్చింది, ఎలా యాక్సెప్ట్ చేయగలిగారు? శ్రీ రాఘవేంద్ర గారితో నేను యాక్ట్ చేయాలని చెప్పి కమర్షియల్ హీరోగా ఉన్నప్పుడు చాలా ట్రై చేశాను. ఓకే. డేట్లు ఉన్నప్పుడు కథ లేదండి, కథ దొరికినప్పుడు ఆయన డేట్ లేవు, నా డేట్ లేవు, ఇలా వెనక్కి వెళ్ళింది. తర్వాత నేనేమనుకున్నానంటే సరే ఇది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతాయి, మనకి దాని గురించి ఇంకా ఫీల్ అవ్వకూడదు చెప్పేసి నేను నా ట్రాక్లో ఉన్న సమయంలో అన్నమయ్య గురించి న్యూస్ వచ్చింది. సో అన్నమయ్య నాగార్జున గారు చేస్తున్నారు, సరే ఓకే. అప్పుడు ఈ వెంకటేశ్వర క్యారెక్టర్ కూడా కొన్ని హిందీ ఆర్టిస్టుల పేరు వచ్చింది, సరే అని చెప్పి నేను అది క్యాషువల్గా అరుణ్ గోవిల్, జితేంద్ర ఇవన్నీ వచ్చింది. నేను పేజ్ తిప్పేశాను. నేను నా పనిలో ఉంటే ఫోన్ వచ్చింది ఒకరోజు, డైరెక్టర్ గారు కలవడానికి వస్తున్నారు అని. సో రాఘవేంద్ర గారు ఎందుకు కలవడానికి రావాలి, నా ఇంటికి ఎందుకు రావాలంటే సరే ఏదైనా, అంటే రాఘవేంద్ర గారు మా అత్తగారు ఏంటంటే చెన్నైలో దే ఆర్ ఆల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సరే ఏమో ఆయన వస్తున్నాడు చూద్దాం అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా అన్నమయ్య దాంట్లో వెంకటేశ్వర స్వామి అంటే, నేను జోకులు చేయొద్దండి,
ఈజ్ నాట్ లేదా రాంగ్ అడ్రస్ వచ్చారా మీరు ఏంటని అడిగాను. కరెక్ట్ అడ్రస్సే అన్నమయ్య సినిమానే, వెంకటేశ్వర స్వామిగా నువ్వే అన్నాడు. అంటే నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, నేను ఆలోచించి చెప్తాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్ మ్యాటర్. అంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఆఫర్. మీరు చెప్పేది అంతకన్నా గొప్ప ఆఫర్ ఒక ఆర్టిస్ట్కి లేదు, మీలాంటి డైరెక్టర్తో వర్క్ చేయడం అంటే ఇది. బట్ నాకు ఒక్కసారి నాకు కొంచెం ఆలోచిస్తే నేను మాట్లాడతాను అంటే మీ ఇష్టం అని చెప్పి మా ఇంట్లో చాలాసేపు ఉన్నారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇంట్లో కూర్చొని మాట్లాడితే నాకు ధైర్యం నాకు ఇచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే నా అత్తగారండి. మా వైఫ్ గ్రాండ్ ఫాదర్ వచ్చి డివి నర్సరాజు గారు. సో మేమందరూ కూర్చున్నాం అనమాట అండి, కూర్చొని డిస్కస్ చేసాం. సో వాళ్ళు ఏమన్నారంటే వేషం నిన్ను వెతుకొని వస్తుంది, నువ్వు ఆ వేషం కోసం వెళ్ళటం లేదు. అందులో రాఘవేంద్ర గారి డైరెక్షన్ అంటే డెఫినెట్గా ఆయన అన్నీ చూసి ఉంటారు, అన్నీ ఆలోచించి ఆయన వచ్చి ఉంటారు. సో మీరు ఒప్పుకోండి, మీరు ధైర్యంగా చేయండి అంటే. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీసం తీసేస్తే మన మొహం ఎట్లా ఉంటుంది. హిందీ వాళ్ళకైతే అది నార్మలే, బట్ మనం ఇవన్నీ మీసాలు పెట్టి తీసేస్తే ఎలా ఉంటుంది. ఆల్రెడీ అప్పుడు అన్నమయ్య క్యారెక్టర్ మీసం మీద కూడా కాంట్రవర్సీ అయింది, వచ్చింది, అది చాలా వచ్చింది అది. ఇది ఒక డౌట్. సరే ఇంకా ఆలోచించి చెప్దాం, రేపు చెప్దాం అని చెప్పి నైట్ పడుకున్నానండి. నైట్లో నాకు ఒక రకమైన ఒక కళ లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అని తెలియదు నాకు. తిరుపతి అదే తిరుమల గర్భగుడి అదే ఆలోచిస్తే పడుకున్నాను. ఒక సుప్రభాతం వింటున్నట్టు, వెంకటేశ్వర స్వామి ఏదో షాడోస్ అలా అన్నీ వచ్చిందనమాట. సో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. సో డెఫినెట్గా ఇది మనల్ని పాజిటివ్ రూట్కి తీసుకెళ్తుందని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ నేను డిస్కస్ చేస్తే, మా పూజారి గారితో కూడా డిస్కస్ చేస్తే, ఇది ఒక మంచి సిగ్నల్ అండి, మీరు చేయండి, సినిమా చేయండి అని చెప్తే అప్పుడు నేను ఓకే చెప్తే వాళ్ళు మిగతా ప్రిపరేషన్స్కి తయారు చేసి తర్వాత గెటప్ ఒకసారి వేసుకొని, అంటే మీసం తీయకుండా గెటప్తో అంటే ఎలా ఉంటుందని చెప్పి ఫోటో తీశారు. ఫోటో తీస్తే నాకు కూడా అద్దంలో చూస్తే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందండి, ఒక 50% కాన్ఫిడెన్స్ వచ్చింది. మిగిలిన 50% వాళ్ళ చేతుల్లో ఉంది, డైరెక్టర్ ఉన్నారు. సో ఇది చేయవచ్చు అంటే క్యారెక్టర్ చేయవచ్చు, వాళ్ళు ఆ గైడెన్స్లో చేయవచ్చు. కెమెరామ్యాన్ విన్సెంట్ పెద్ద కెమెరామ్యాన్ అయినా, కీరవాణి గారు మ్యూజిక్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రొడక్షన్ పెద్ద ప్రొడక్షన్ విఎంసి దొరసామరాజు గారు వీళ్ళందరూ అవుతుందని చెప్పి అట్లా యాక్సెప్ట్ చేసి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ ఆ ఆర్నమెంట్స్ అవన్నీ హారిబుల్ టు క్యారీ, ఐ థింక్ చాలా కష్టం అండి. ఇక్కడ పెద్ద పరీక్ష నాకు ఏంటంటే, ఒక రిలీజియస్ సినిమాని మనం ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాం, భక్తికి సంబంధించిన చేస్తున్నాం. ఇది నమ్మకం అండి. ఇది నేను ఫీల్ అయింది ఏంటంటే మనం నిష్టగా ఉండాలి. సో మనం ఏంటంటే ఈ పిక్చర్ షూటింగ్ పూర్తి అయ్యే వరకు నేల మీద పడుకుందాం, టోటల్ వెజిటేరియన్గా, ఫ్యామిలీ లైఫ్కి దూరంగా. ఎందుకంటే డైలీ మార్నింగ్ 3:30కి లేవాలి, 5 o'clock అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలి మేకప్కి, 4 hours మేకప్. ఇలా చేద్దామని చెప్పి నేను డిసైడ్ చేసి నేను మాల వేసుకొని, నేను ఒక ఆ టైప్ అంటే ఒక సన్యాసి అంటామా లేకపోతే ఎలా ఉంటాం ఆ టైప్లో ఒక లైఫ్ నేను స్టార్ట్ చేశాను. డైలీ మార్నింగ్ 3:30కి ఐ యూస్ టు గెటప్ అండి. బట్ 3:30కి లేస్తే ఎక్కడ టైర్డ్ ఫీలింగ్ లేదండి. మామూలు ఒక 7:30, 8కి లేచిన బలం నాకు. అండ్ షూటింగ్ దగ్గరికి వెళ్ళి మేకప్ 4 గంటలు వేసుకుంటే ఏమీ స్ట్రెయిన్ లేదండి. 9 గంటలకి కిరీటం పెట్టుకుంటే 1 గంటకి నేను తీసేవాడిని. మళ్ళీ బ్రేక్ అయిన తర్వాత పెట్టుకుంటే సాయంత్రం ప్యాకప్ 6 or 9 అప్పటి వరకు నేను పెట్టుకునేవాడిని అండి. ఒక వైబ్రేషన్ స్టార్ట్ అయిందండి, ఒక వెనక నుంచి ఏదో ఒకటి నన్ను నడిపిస్తున్న ఒక ఫీలింగ్. డైలాగులు అన్నీ సింగిల్ టేక్ అండి, నో సెకండ్ టేక్ అయితే కెమెరా కోసం, వేరే ఏం లేదనమాట. డైలాగులు కూడా అదేంటంటే ఆ టెక్స్ట్ ఏంటంటే మన కొలుకలుగా మాట్లాడడానికి దానికి తేడా ఉందన్నమాట. అది కూడా ఫ్లో అనమాట, ఎక్కడ ఉంటుంది ఫ్లో రావడం. అండ్ డైరెక్టర్ గారు కూడా ఏమన్నా రాఘవేంద్ర గారు, నేను ఫస్ట్ మానిటర్ చేసేటప్పుడు ఆయన ఆ సినిమాలో నన్ను పేరు పెట్టి పిలవాలి, స్వామిని పిలిచేవారు అనమాట. స్వామి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో అదే చేయండి, యాక్షన్ ఏం మార్చొద్దని, కరెక్ట్గా ఉంది అన్నారు. ఆ యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదండి. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక శక్తి నడిపించింది, ఒక శక్తి ఉంది. వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తోనే నేను ఆ సినిమా చేయడం జరిగింది. దానికి ప్రతిఫలం వచ్చినట్టు తర్వాత థియేటర్లోనే కొబ్బరికాయలు కొట్టేసినట్టున్నారు. ఈ థియేటర్ హిట్ అయింది, పేరు వచ్చింది, ఇవన్నీ కాదండి. నా లైఫ్లో ద మోస్ట్ మెమరబుల్ థింగ్ ఇన్ మై లైఫ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ ఆయన సినిమాని తెప్పించి రాష్ట్రపతి భవన్లో ఆయనతో పాటు ఇలా పక్కనే కూర్చొని సినిమా చూసిన తర్వాత ఆయనతో భోజనం చేసి ఆయన నాకు సన్మానం చేయడం. అక్కడ ఐ వెంట్ టు ద హైయెస్ట్
ఆఫ్ మై కెరియర్ అండి. యాక్చువల్గా ఏదో ఒక అవార్డు మాత్రమే తీసుకునే అవకాశం వస్తుంది. అవార్డ్ అంటే ఫ్యూ సెకండ్స్ Yes, అండి, yes. ఇంత టైం ఎవరికి దొరకదు. ఆయన నా పక్కనే నా చేయి పట్టుకున్నాడండి. సినిమా చూస్తుంటాడు, నన్ను చూస్తుంటాడు, సినిమా చూస్తుంటాడు, నన్ను చూస్తుంటాడు. ఆయన భక్తులు అనుకుంటాను. భక్తులు ఆయన. Yes, yes. సో అంత లెవెల్కి ఒక అదృష్టాన్ని నాకు ఆ భగవంతుడే నాకు ఇచ్చారు. సో లైఫ్లో వెన్ ఐ వెంట రాష్ట్రపతి భవన్ ప్రెసిడెంట్ గారితో కూర్చొని సినిమా చూసి భోజనం చేసి రిటర్న్ వస్తున్నప్పుడు నేను లైఫ్లో చాలా హ్యాపీ నేను ఫీల్ అయింది ఏంటంటే భగవంతుడు ఎవ్వరు అంటే అలాంటి ఒక అవకాశం ఎంతమందికి వస్తుందో నాకు తెలియదండి, బట్ నాకు ఇచ్చారు భగవంతుడు. సో గాడ్ ఈజ్ రియలీ కైండ్. నేను పడిన కష్టాలు ఎన్ని మర్చిపోయి ఆ సినిమాలో నాకు వచ్చిన ఒక అవకాశం ఇట్ టుక్ మీ టు గ్రేట్ హైట్స్ అనమాట అండి. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ రాఘవేంద్ర గారికి, నాగార్జున గారికి, దొరసామర్ గారికి, ఆల్ కోఆపరేటెడ్. రైటర్ భారవి, కీరవాణి గారు వాళ్ళందరూ సహకరించి చేయడంతోనే నాకు ఆ క్యారెక్టర్ అంతా ఒక బూస్ట్ వచ్చింది, కాస్ట్యూమర్స్ కానీ మేకప్ కానీ. సో దట్ ఈస్ వన్ మెమరబుల్. దాని తర్వాత నాకు ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ లైక్ బోనస్ అండి. యాక్ట్ చేయడం అని కంపారిజన్ వచ్చేటప్పుడు దాని ముందు ఏమీ లేదు. సో ఏ క్యారెక్టర్ రోల్ చేసినా ఇన్ ఫ్యూచర్లో కూడా దాన్ని కంపేర్ చేసినప్పుడు దెర్ ఇస్ నథింగ్. అది హైట్స్కి వెళ్ళిపోయింది, హైయెస్ట్ అది. ఇవన్నీ ఏంటంటే ఏదో సరే ఇంకా టైం పాస్కి ఏదో ఖాళీగా. అంటే మీ కెరీర్ మొత్తం మీద చూసుకుంటే మీకు అత్యంగా నచ్చే క్యారెక్టర్ అంటే ఇదే కనిపిస్తుంది. హైయెస్ట్ ఇస్ అన్నమయ్య. ఓకే, నా లెక్క ప్రకారం నంబర్ ఆఫ్ హీరోగా కూడా చేసినట్టు చేసిన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అంటే కమర్షియల్ అండి, అవన్నీ కమర్షియల్. ఇది ఏమవుతుందంటే ఈ సినిమా హిట్ అయిందండి, ఇంకో సినిమా హిట్ అయితే మళ్ళీ దాన్ని ఇది ఓవర్టేక్ చేసుకుని ఇంకోటి అలా ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతుంది. దిస్ మూవీ కెనాట్ బి ఓవర్టేక్ అండి అట్ ఆల్ అండి. ఇది ఎక్కడికో వెళ్ళిపోయి ఒక హైట్కి వెళ్ళిపోయిందండి. ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం దాని గురించి ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 15 years అయిపోయింది, 18 years అయిపోయింది. అలాంటి సినిమాలు ఎంతమంది అన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడతారండి? మర్చిపోతారు, ఉండదు. రీసెంట్గా జరిగిన సినిమాల గురించి మాట్లాడతారు తప్ప 15 years అబౌవ్ జరిగిన సినిమాల గురించి ఎందుకు మాట్లాడతారు? బికాజ్ దెర్ ఇస్ సమ్ పవర్. అంత ఇంపాక్ట్ ఇచ్చిందండి ఆడియన్స్లో. సో నాకేంటంటే నా కెరియర్లో అండ్ ఆడియన్స్లో కూడా ఎక్కడ ఈ రోజు కనిపించినా కూడా ఆ సినిమా గురించే రెఫర్ చేస్తారు. సార్ అన్నమయ్య సినిమాలో మేము మర్చిపోండి, ఎందుకంటే అప్పుడప్పుడు టీవీలో వస్తుంటుంది. సో టీవీ ఛానల్స్ కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే అప్పుడప్పుడు చూపించి అది అందరికీ గుర్తు చేస్తున్నారు. సో నాకు నా లైఫ్లో నా ద బెస్ట్ మెమరబుల్ కష్టపడింది ఫలితాలు వచ్చింది అన్నీ నాకు ఆ సినిమా అనమాట. ఐ నెవర్ ఫర్గెట్ దట్. దాని తర్వాత అంటే ఇప్పుడు చేసేది ఎందుకంటే బీయింగ్ అన్ యాక్టర్ ఐ హ్యావ్ టు డూ సో రోల్స్. ఐఎమ్ డూయింగ్ వాట్ ఎవర్ రోల్స్. ఇప్పుడు నాకేంటంటే ఒక తెలుగే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం చేస్తున్నాను. నా రీసెంట్గా హిందీ, బాలీవుడ్. అది కూడా నేను అడగలేదు, వాళ్ళే ఫోన్ చేశారు, చేస్తారని అడిగారు. తెలుగు డైరెక్టర్ ఎందుకు చేయను అన్నాను. సంజయ్ లీలా బన్సాలి, అక్షయ్ కుమార్ క్యారెక్టర్, డైరెక్టర్ క్రిష్, ఎందుకు చేయకూడదు, నేను చేస్తాను చెప్పాను. వెళ్ళాను, చేశాను, చెప్పిన పని నేను చేశాను, రిలీజ్ చేశారు. పిక్చర్ ఈజ్ అ బిగ్ హిట్. నాకు మంచి పేరు వచ్చింది. బాలీవుడ్కి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ ఎంటర్ అయ్యానండి. అంటే చేయాలని నాకు అప్పుడు హీరోగా ఉన్నప్పుడు చాలా ఇష్టం. కమల్ హాసన్ చేశారు, రజనీకాంత్ చేశారు, తమిళ్లో చాలామంది చేశారు కదా, మనం ఎందుకు చేయకూడదని. బట్ లోపల మనకు ఎవరు తెలియదు కదా, అక్కడ ఇండస్ట్రీ కొత్త. నేను వెళ్ళిపోయి అక్కడ నా చైర్ నేను వెతుక్కోవాలి. వద్దులే, అది వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పి నేను మర్చిపోయాను టోటల్గా దాని గురించి. అసలు నేను ఐ డెంట్ థింక్ అబౌట్ ఇట్. శివాజీతో స్టార్ట్ చేసినట్టున్నారు మళ్ళీ. శివాజీతో తమిళ్ అండి, నెగిటివ్ రోల్ శివాజీ. అది శివాజీ కూడా నేను ఎందుకు ఒప్పుకున్నాను, డైరెక్టర్ శంకర్, రజనీకాంత్ హీరో, ఏవిఎం బ్యానర్, కేవి ఆనంద్ కెమెరా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, వండర్ఫుల్ క్యారెక్టర్. నాకు కథ చెప్పిన తర్వాత నేను ఇంకా ఇది వదిలేస్తే ఐ థింక్ బిగ్గెస్ట్ ఫుల్. సో నేను డెఫినెట్గా నేను చేస్తాను చెప్పేసి చేసి సెకండ్ ఇన్నింగ్స్ నాకు కంబ్యాక్. అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అప్పుడు దాకా మీరు అసలు చేయలేదు, మిమ్మల్ని ఆ క్యారెక్టర్స్ చూస్ చేయాలని శంకర్ గారు. ఆ పిక్చర్లో క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఆల్ హీరోకి ఈక్వల్గా ఉంది. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్స్లో డామినేట్ కూడా చేస్తుంది. హీరోని కొట్టే సీన్ ఉంది, హీరోని చంపే సీన్ ఉంది. సో ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలి. సో దానికి యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద హిందీ ఆర్టిస్టులు ట్రై చేశారు, బట్ వాళ్ళకి ఎందుకు ఆ సౌత్ నేటివిటీ రాలా, వాళ్ళకి ఇది అవ్వలేదు. సడన్గా ఎందుకో శంకర్ గారికి నన్ను మరి ఆయన ఎలా సెలెక్ట్ చేశారో తెలియదు, ఫోన్ వచ్చి వెళ్ళి మా కథ చెప్పారు. కథ చెప్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కథ వద్దండి, శంకర్ గారు పిలిచారని, ఆయనతో యాక్ట్ చేయడం చాలా గొప్ప విషయం అంటే, లేదు మీరు కథ వినాలని చెప్పారంటే కథ చెప్పారు, ఎక్స్ట్రాడనరీగా ఉంది. సో ఐ సెడ్ యా ఐఎమ్ డూయింగ్. దెన్ మూవీస్ విషయాన్ని పక్కన పెడితే ఒకసారి మీ పర్సనల్ లైఫ్ చూసుకోండి. వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ లైఫ్ సార్? నేను డివి నరసరాజు గారు మనవరాలు శిరీష అని చెప్పి పెళ్లి చేసుకున్నానండి. ఐ హ్యావ్ అ డాటర్ కాల్ ప్రత్యూష. షీ ఈస్ డూయింగ్ అవర్ సెకండ్ ఇయర్ బీఎస్సీ ఇప్పుడు. సో నాకు బ్యాలెన్సింగ్ అట్ హోమ్ అండ్ నాకు వర్క్ స్పాట్లో ఏంటంటే దే ఆర్ వన్ ఆఫ్ ది
వెరీ స్ట్రాంగ్ పీపుల్ అనమాట. అంటే ఇంట్లో ఉన్నప్పుడు నన్ను చూసుకోవడం, నా ఇది నేను రిలాక్స్ అవ్వడం, ఆ ఫ్యామిలీ లైఫ్ అవన్నీ చేసుకుంటాం. నేను అవుట్డోర్ షూటింగ్ వెళ్తే వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేయడం, అంటే కొన్నిసార్లు 10 రోజులు 15 రోజులు కూడా నేను అవుట్డోర్కి వెళ్ళిపోతాను. సో వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు నాకు కూడా బాధగా ఉంది, వాళ్ళు కూడా బాధగా ఉంది. బట్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని పోవడం. అండ్ వర్క్ స్పాట్కి వస్తే వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయరండి. ఎలాంటి ప్రాబ్లం ఉంటే కూడా బ్రేక్ టైంలో లేకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత మాట్లాడడం, కానీ నేను షూటింగ్లో ఉంటే ఎప్పుడు నాకు డిస్టర్బ్ చేయరు. అండ్ నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నానంటే షూటింగ్లో ఉన్నప్పుడు ఇంటి విషయాలు అక్కడికి నేను తీసుకురాను, ఇంట్లో ఉన్నప్పుడు షూటింగ్ విషయాలు ఏమి ఉండదండి. గేటు ఎంటర్ అయిన వెంటనే అవన్నీ బయటకు వదిలేస్తాను. అండ్ ఏదైనా సరే మీటింగ్స్ డిస్కషన్స్ అన్నీ మ్యాక్సిమం నేను షూటింగ్ స్పాట్ అన్నీ పెట్టేస్తాను. ఆల్రెడీ మీ సైడ్ మీ వైఫ్ సైడ్ ఇద్దరు సైడ్ మూవీ బ్యాక్గ్రౌండ్ ఉంది. మీ డాటర్ని ఏమన్నా అటువైపు తీసుకొచ్చేలాగా ఏమన్నా ప్లాన్ చేస్తారు? లేదండి, ఆవిడకి ఈ యాక్టింగ్ కానీ టెక్నికల్ సైడ్లో కానీ ఆవిడకి షీఈ్ నాట్ ఇంట్రెస్టెడ్. షీఈ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్. సో ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, కానీ బలవంతంగా తీసుకొచ్చి మిమ్మల్ని అలాగే చేశారు. సో చేయకూడదు. ఆవిడకి ఏది ఇష్టం ఉందో దాంట్లో మనం మ్యాక్సిమం ఆవిడకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఆవిడకి వదిలేసాం. సో రైట్ నో షీ స్టడింగ్ సైన్స్ అండి, బాగా చదువుతుంది. సో దాన్నే కంటిన్యూ చేసి ఇంక ఫ్యూచర్లో సైన్స్లో ఇంకా ఫ్యూచర్లో ఏమేమి వస్తాయో, అంటే రేపు ఫ్యూచర్కి పనికొచ్చేలాగా విచ్ విల్ బీ ఇన్ డిమాండ్, అది ఏముందో దాన్ని నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ చేసి ఆ లైన్లో పంపించాను. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? మీకు దొరికేదే తక్కువ అనుకుంటాను. నేను జనరల్గా ఇంట్లో దొరికి సెడ్ ఇట్ రైట్ అండి, దొరికే టైం నేను ఇంట్లోనే ఉంటాను. అండ్ ఐ వాచ్ టీవీ అండి. టీవీలో చాలా ప్రోగ్రామ్స్, అంటే వరల్డ్ ప్రోగ్రామ్స్ నేను చెప్పేది. సో ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలియాలి కదా, ఎంతసేపు షూటింగ్ ఇల్లు కాకుండా. సో అలా చేస్తుంటాను. సమ్టైమ్స్ మూవీస్కి వెళ్తాం, వి గో ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా వెళ్తాం. బయట ఏంటంటే వెళ్తే మనకేంటే ప్రైవసీ లేదు. సో థియేటర్ అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ కూడా ప్రైవసీ లేదు, కనీసం ఆ 2 గంటల సేపు సీట్లో కూర్చోవచ్చు, ఎవరు ఇది చేయరు. అట్లా కొంచెం ఏంటంటే ప్రైవసీ ఎక్కడ ఉందో అక్కడ మేము వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం, రావడం, అప్పుడప్పుడు కొన్ని టెంపుల్స్ విజిట్ చేయడం, ఇయర్లీ వన్స్ అలా చేయడం. అండ్ దట్స్ హౌ ఐ బుక్స్ చదువుతారా? ఏమండి? బుక్స్ లేదండి, ఐఎమ్ నాట్ గుడ్ రీడర్ అండి. నేను బుక్స్ కాదు, నేను ఐ సీ మోర్ అండి, విజువల్గా ఐ సీ మోర్. అండ్ వరల్డ్లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఇది. అండ్ నా ఫ్రీ టైం మార్షల్ ఆర్ట్స్ వాటికి నేను టైం స్పెండ్ చేస్తుంటాను. మోర్ నాలెడ్జ్ వచ్చేసి ఫ్రమ్ ద టీవీ అండి. సో టీవీలో ఏంటంటే వాళ్ళు రికార్డ్ చేసి పెడతారు కొన్ని మంచి ప్రోగ్రామ్స్ వస్తాయి. సో నేను ఖాళీగా ఉన్నప్పుడు అగైన్ ఐ వాచ్ అండ్ మూవీస్ అనమాట. లేటెస్ట్ మూవీస్ ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, సో వి గెట్ ఇట్. అండ్ నాలెడ్జ్ ఒకటి సినిమా ఏమైందంటే అండి సముద్రం లాంటిదండి, దర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్ అనమాట. సో వీ హ్యావ్ టు కీప్ లెర్నింగ్, అప్డేట్ అవ్వాలి వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అట్లా ఐ కీప్ లెర్నింగ్ థింగ్స్ అనమాట. దైవభక్తి కూడా బాగా ఎక్కువ ఉంటుంది సార్ మీకు? అలా కాదండి, నేను వాట్ ఎవర్ తలరాత్రులు ఏమో రాసి ఉందో అదే జరుగుతుందండి. బట్ ఫెయిత్ అనేది ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం లేకపోతే ఇంట్లో పూజ చేస్తున్నాం అంటే అది ఒక నమ్మకం. ఏంటంటే మనం ప్రే చేస్తే మనకేంటంటే ఏదైనా మనకి ఇష్యూస్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఉన్నా అది మనం రిలీఫ్ చేసినట్టు, సో మనకు మంచి జరుగుతుందని చెప్పేసి ఒక ఫీల్ అనమాట అది. సో నాకు ఎప్పుడు మోర్ దెన్ పూజ డూ గుడ్ గెట్ గుడ్ అండి. సుమన్ గారు, మీ గురించి చాలామంది ఒక విషయం గురించి చాలా ఎక్కువ మాట్లాడుకుంటారు. మీరు తెలంగాణ మూమెంట్ పీక్ టైంలో ఉన్నప్పుడు చాలా ప్రోగా మాట్లాడారు, రాష్ట్రం ఇవ్వాల్సిందే, ఆ డిమాండ్లో న్యాయం ఉంది అని. అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అప్పుడు? చాలామంది ఏంటంటే తెలంగాణ ఇష్యూలో ఇంట్రెస్ట్ తీసుకోలేదండి. మా ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కూడా నేను చెప్పాలంటే అలా మాట్లాడితే ఏమనుకుంటారు, ఇలా మాట్లాడితే ఏమనుకుంటారు అనుకున్నారు, కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ నథింగ్ రాంగ్ అండి. ఈరోజు స్టేట్ డివైడ్ అయిన తర్వాత చాలా వరకు సీమాంధ్రలో డెవలప్మెంట్ స్టార్ట్ అయిందండి. నేను అడిగేది ఒకటే, కలిసి ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు మీకు బుద్ధి వచ్చింది? సో స్టేట్ డివైడ్ అవడం వల్ల అక్కడ డెవలప్మెంట్ చేయాలి, అక్కడ ప్రజలకి ఉపయోగపడాలి, అక్కడ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ రావాలని మీకు ఇప్పుడు వెలిగిందా? ఏం కలిసి ఉన్నప్పుడు చేయలేదా? ఎందుకు చేయలేదు మీరు? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్, నేను 89 నుంచి తెలంగాణలో ఉన్నానండి, అంటే హైదరాబాద్లో ఉన్నాను. సో నేను ఈ కరాటే ప్రోగ్రామ్స్కి నేను చాలా చోట్ల తిరుగుతానండి. నల్గొండలో ఆ ఫ్లోరైడ్ ప్రాబ్లం ఒకటి ఉందండి. చాలామంది వికలాంగులు పాపం వాటర్ తాగడం వల్ల చేతులు కాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ రోడ్డు మీద అలా పాక్కొని వెళ్తారు. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఎందుకు ఆ విషయం ఒకటి సీరియస్గా తీసుకోలేదు? నెక్స్ట్,
తెలంగాణ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఎస్. సో తెలంగాణ వాళ్ళందరినీ సబ్లైన్ చేశారు. ఎందుకు చేశారు? మా అందరూ అన్న తమ్ముళ్ళలాగా ఉండాలి, అక్క చెల్లిలాగా ఉండాలని చెప్పిన స్టేట్మెంట్ ఒకటే తప్ప ఎవరికి న్యాయం చేయలే. దట్ ఈస్ వై ది రెవల్యూషన్ స్టార్టెడ్ అండి. సో రెవల్యూషన్ ఎప్పటి నుంచో జరుగుతుంది అనమాట అండి, ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. సో ఆ రెవల్యూషన్ ఇట్ కేమ్ టు ఎ పీక్. సో ఆ పీక్ వచ్చేటప్పటికి ఏంటంటే ద థింగ్ బర్స్టెడ్ అవుట్ అనమాట. సో ఆ టైంలో నేను ఏం ఫీల్ అయ్యానంటే, తెలంగాణ డివైడ్ అవడంతో వన్ థింగ్ ఏంటంటే తెలంగాణ వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే వాళ్ళ వాట్ ఎవర్ దే వాంట్ అవన్నీ అవుతాయి. ప్యారలల్గా సీమాంధ్ర విల్ డెవలప్ అండి. సీమాంధ్రకి ఎయిర్పోర్ట్స్, కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ అగైన్ ఎంప్లాయ్మెంట్ విల్ స్టార్ట్. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో కష్టపడ్డం కానీ వాళ్ళ ఊర్లో అక్కడక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇప్పుడు లేదు. నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. సో ఇన్ ఏ వే ఏంటంటే టూ సైడ్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్, నాట్ వన్ సైడ్. అంటే బిగినింగ్లో కొంచెం కష్టాలు ఉన్నాయి, డెవలప్ అయ్యే వరకు కష్టాలు ఉన్నాయి. బట్ వన్స్ ఇట్ ఈస్ డెవలప్డ్, సీమాంధ్ర ప్రజలు ఏంటంటే దే డోంట్ హ్యావ్ టు కమ్ టు తెలంగాణ. వాళ్ళు అక్కడే వాళ్ళకి ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్ గోయింగ్ టు కమ్, అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో వచ్చేటప్పటికి. సో ఏ విషయంలో ఏంటంటే బాగుండదు, బోత్ ద స్టేట్స్ విల్ బీ వెరీ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళు దే విల్ బికమ్ హ్యాపీ, అండ్ ఎవరైతే బాధలో మేము ఉంటాం అనుకుంటారో దే ఆర్ గోయింగ్ టు బికమ్ హ్యాపీ అండి. సో నాకేంటంటే ఒక ఆర్టిస్ట్గా ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ దీంతో నేను ఐ ఫెల్ట్ దట్ ఈస్ ద రైట్ టైం టు సపోర్ట్ ఫర్ ఎ గుడ్ కాజ్. మంచి జరగాలి, ఏదైనా మంచి జరగాలి. సో జరుగుతున్న నమ్మకం నాకు ఉంది. డెఫినెట్లీ ఏంటంటే 10 years లోపల దర్ ఇస్ గోయింగ్ టు బి అ వండర్ఫుల్ చేంజ్ ఇన్ సీమాంధ్ర. ఇలాంటి థీమ్ కొంతమంది సెలబ్రిటీస్ అప్పట్లో ఉన్నా కూడా దే వోంట్ కమ్ అవుట్. భయపడ్డారు, హెసిటేట్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ మీరు ధైర్యంగా ఎలా చెప్పారు? అంటే నేను ఎందుకు ధైర్యంగా చెప్పగలిగానంటే నా మైండ్ వాజ్ వెరీ క్లియర్ అండి. డివైడ్ అవడంతో డెఫినెట్లీ ఒక సైడ్ డెవలప్, ఏ ఏరియా అయితే డెవలప్ అవ్వలేదో ఇన్ని సంవత్సరాలు డెవలప్మెంట్ అవుతుంది, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. కంటిన్యూషన్లో ఏమవుతుంది, వాళ్ళు కష్టాల్లో ఉంటారు, అలాగే వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఉంటారు, అలాగే ఉండిపోతుంది, స్టాగ్నెంట్గా ఉండిపోతుంది. ఎప్పుడైతే డివైడ్ అవుతుందో డెఫినెట్లీ ఇక్కడ వీళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతుంది, అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఆ ఒక విజన్తో డెఫినెట్గా రెండు సైడ్ న్యాయం జరుగుతుంది అండ్ ప్రోగ్రెస్ విల్ స్టార్ట్ అని చెప్పేసి నేను దట్స్ వై వాయిస్డ్ అవుట్ అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్ సుమన్ గారిని పొలిటికల్ లీడర్గా మేము చూడొచ్చా? లేదండి, చూడండి ఇప్పుడు ఆల్రెడీ నేను టీడీపీలో, బీజేపీలో నేను వర్క్ చేశానండి. సో వర్క్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందంటే ఇటు షూటింగ్స్ ఇటు పాలిటిక్స్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బ్యాలెన్స్ చేయలేము. మీటింగ్స్ చెప్తారు, వాళ్ళ ఇష్టం డేట్ ప్రకారం వాళ్ళు పెట్టేసుకుంటారు, మనకేమో షూటింగ్లు ఉంటాయండి. షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మీటింగ్కి వెళ్ళారంటే నా మీద కంప్లైంట్ వస్తుంది. సో చేయలేను. సో ఎందుకు ఇది మనం వర్క్ చేసాం, పాలిటిక్స్ ఏంటంటే ఒక టేస్ట్ వచ్చింది. అప్పుడు బీజేపీకి ఇద్దరికి చేసాం, రిటైర్ అయిపోవాలి అంటే బయటకు వచ్చేస్తే బెటర్ అని చెప్పేసి బయటకు వచ్చేసాం. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, చాలామంది నన్ను అడిగారు, ఇంకో టర్మ్ కూడా వచ్చింది, ఎందుకు మీలాంటి వాళ్ళు ఎందుకు రాకూడదు అన్నారు. లేదండి నేను టీడీపీలో చేశాను, బీజేపీలో చేశాను, సో మళ్ళీ నాకు ఏదో పవర్ కోసం ఏదో ఇంకో పార్టీకి వెళ్ళడం, ఏదో రూలింగ్ పార్టీ పవర్లో ఉంది కదా అని చెప్పి చేయడం నాకు అంత లేదు. నాకు సినిమాలు నాకు ఉన్నాయి, సో నేను కంటిన్యూ అవుతాను నేను. సో నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్. ఫ్యూచర్లో ఐ డోంట్ నో, లేటర్ మేబీ ఇఫ్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండ్ థింగ్స్ గో వెల్ దెన్ ఐ మే కమ్ అండి. బట్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. నాకు మెయిన్గా రైతుల విషయంలో నాకేంటంటే ఒక బాధ ఏంటంటే రైతులు దే ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్ అండి. సో గవర్నమెంట్ ఏంటంటే రైతులకు వచ్చేసి ఒక పాలసీ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా వాళ్ళకి తుఫాను వచ్చినా, కరువు వచ్చినా కనీసం నెలకి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫుడ్కి, వాళ్ళ విద్య వైద్య విషయాలకి సరిపోయేటట్టు పాలసీస్ లాంటిది మోడీ గారు లాంటి వాళ్ళు లేకపోతే మన స్టేట్లో వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళేదండి. వాళ్ళు ఎవరి కోసం త్యాగం చేస్తున్నారండి? మన కోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు, మన కోసం వాళ్ళు వెళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతే ఇంకా మనకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందండి? అలాంటి విషయంలో గవర్నమెంట్ వచ్చి జోక్యం చేసుకోవాలి, ఇంటర్ఫియర్ అయ్యి. ఏదో వాళ్ళకి ఏంటంటే ఈ ఆత్మహత్యలన్నీ జరుగుతున్నాయంటే కేవలం ఏంటంటే ఈ ప్రాబ్లం వల్లనే. అది జరగకుండా దాన్ని ఈజీగా స్టాప్ చేయవచ్చు. ఎట్లా ఆరోగ్యశ్రీ ఎట్లా తీసుకొచ్చారో అదే మాదిరి ఒక పాలసీ ఏంటంటే రైతుల విషయంలో తీసుకొచ్చి వాళ్ళకి ఇలాంటి కరువు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ ఐడి కార్డ్స్ లాంటివి ఉంటే వాళ్ళకి మళ్ళీ రీసర్ఫేస్ అవ్వడానికి, ప్లస్ వాళ్ళ నెలకి ఏంటంటే సరిపోయేటట్టు వాళ్ళ డ్యామేజెస్ అన్నీ చేయడానికి ఏదో చేయాలి.
దట్ ఈస్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్ అనమాట, నా కళ అనమాట. ఎందుకంటే మనం డైలీ ఫుడ్ తింటున్నాం అంటే వాళ్ళ గురించి మనం ఇన్ని ఆలోచించాలి. థాట్స్ ఉన్నాయి కాబట్టి మీకు సోషల్ సర్వీస్ యాంగిల్లో అట్లా ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? రైట్ నో నాకు దాని గురించి నేను డీప్గా వెళ్ళలేదండి. సో ఇన్ ఫ్యూచర్ మేబీ ఇఫ్ ఐ గెట్ ఎ యూనిటీ అండ్ సంథింగ్, ప్రతిదానికి గవర్నమెంట్ మీద మనం చెప్పకుండా మన సైడ్ నుంచి ఎంతవరకు మనం కనీసం ఊరుకు చేయకపోయినా కనీసం నా వీధి వరకు, నా కాలనీ వరకు అయినా చేయగలిగితే, మిగిలిన వాళ్ళు ఏంటంటే అది చూసి వాళ్ళు కూడా ఏంటంటే చేస్తే మేబీ వీ కెన్ హెల్ప్ ది గవర్నమెంట్, వీ కెన్ హెల్ప్ ది పూర్ పీపుల్ అని ఒక ఐడియా ఒకటి ఉందండి. అంటే ఎస్పెషల్గా ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న యూత్కి, హీరోస్ కావాలనుకుంటున్నా, మీరు ఇచ్చే సలహా ఏంటి? వన్ థింగ్ అండి, ఏ ఉద్యోగం ఆయన అంటే వెళ్తున్నారో, కెరియర్కి వెళ్తున్నారో, అది ఒక దేవాలయంకి వెళ్తే ఎంత భక్తితో వెళ్తామో అంత భక్తితో ఈ ప్లేస్కి వచ్చి పనిచేయాలండి. ఆ భక్తి ఏంటంటే ఏదో నమస్కారం పెట్టుకొని రావడం కాదండి, డిసిప్లిన్ ఇన్ టైం అండి, టైంకి రావడం. డెడికేషన్ ఏంటంటే సెట్కి వచ్చిన తర్వాత అక్కడ డైరెక్టర్ ఏమంటారో అది యూ హ్యావ్ టు ఫాలో అనమాట అండి. అండ్ నెక్స్ట్ కోఆపరేషన్, టెక్నీషియన్స్తో ఆర్టిస్ట్తో కోఆపరేట్ చేయడం అనమాట. రెస్పెక్ట్ ఇవ్వాలండి టెక్నీషియన్స్కైనా, సీనియర్ ఆర్టిస్టులకైనా, ఎవరికైనా మర్యాద. ఎందుకంటే లైఫ్లో హిస్టరీ విల్ రిపీట్ అగైన్ అనమాట అండి, అదే తిరిగి వస్తుంది. సో ఈ క్వాలిటీస్ అంటే ఉంటే డెఫినెట్లీ ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటాడు. సినిమా ఆడుతుందో లేదో అది వేరే విషయం, బట్ డిస్టర్బెన్స్ లేకుండా వస్తున్నారు, పని చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేబీ నాకు ఇన్ని సినిమాలు ఒకే ప్రొడ్యూసర్ రిపీట్ అవడం కారణం నేను వరుసగా హిట్స్ ఇవ్వాలి ఆ ప్రొడ్యూసర్కి. మీ మీద ఉన్న కన్సర్న్ వాళ్ళు, ఆయన వస్తాడా, డైలాగ్ తీసుకుంటాడు, ఆయన డైలాగ్ చూసుకుంటాడు, పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన ఈ సీన్ ఎందుకు చేస్తున్నారు, ఈ డైలాగ్ ఎందుకు రాశారు, ఈ షాట్ ఎందుకు ఇలా పెట్టకూడదు, ఇవన్నీ చేయట్లేదు. వస్తాడు, సెట్లో కూర్చుంటాడు, టైంకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు, రమ్మంటే వస్తాడు, పోతాడు. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ మై సక్సెస్ అండి. ద సీక్రెట్ ఫర్ మై సక్సెస్ ఏంటంటే ఇది, ప్రొడ్యూసర్ అవన్నీ చూసుకుంటాడండి, హిట్ ఫ్లాప్ అవన్నీ వాళ్ళ తలనొప్పది. సో ఇది మెయిన్ అండి, ఇప్పుడున్న యూత్ చూసుకోవాల్సింది ఇదే మెయిన్. సక్సెస్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి. సక్సెస్ వచ్చింది కదా అని చెప్పేసి మట్టుకి నెవర్ ట్రై టు లిఫ్ట్ యువర్ హెడ్ అండి, ఆల్వేస్ గోన్. ఎందుకంటే ఇది ఎవ్రీ ఫ్రైడే ఓవర్ నైట్ హీరో, ఓవర్ నైట్ జీరో అండి. ఓకే, నెక్స్ట్ ఫ్రైడేకి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. సో జాగ్రత్తగా ఉండి నేను చెప్పిన ఇవి చేసుకుంటే సినిమా హిట్ ఆఫ్ ఫ్లాప్, సినిమాలు వస్తుంటాయి అండ్ టైం విల్ టేక్ దెమ్ అకార్డింగ్లీ. ఎక్కడికి వెళ్ళాలో అది తీసుకెళ్తుంది. ఎక్కడికి వెళ్ళినా క్యారెక్టర్ వైజ్గా అది ఫస్ట్ కౌంట్ అవుతుందండి. క్యారెక్టర్ ఇప్పుడు సక్సెస్ ఉన్నప్పుడు మనం డామ్ డూమ్ అన్నీ చేయవచ్చండి, తిట్టొచ్చు, చేయవచ్చు, యారగెంట్గా బిహేవియర్ చేయవచ్చండి. ఫెయిలియర్ ఎప్పుడు వస్తుందని చెప్పి అందరూ వెయిట్ చేస్తారండి. ఫెయిలియర్ ఎప్పుడైతే వచ్చిందో అందరూ తొక్కేస్తారండి. సో ఫెయిలియర్లో కూడా మనకేంటే మన మీద సింపతి ఉండాలి, మన మీద అంటే ఒక మంచి అభిప్రాయం ఉండాలి, మళ్ళీ ఒక అవకాశం మనకు రావాలి, ఇవ్వాలి. అంటే నేను చెప్పిన పాయింట్స్ని పాటిస్తే తప్పకుండా వాళ్ళు లైఫ్ సినిమా ఫీల్డ్లో ఏదో ఒక టైంలో క్లిక్ అవుతుంది, ఒక మంచి స్థాయికి వాళ్ళు ఎదుగుతారు. సార్ ఫైనల్గా సుమన్ గారు చెప్పండి, సక్సెస్కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? ఎట్లా అండి, ఇన్ వాట్ వే? పర్లేదు, ఇన్ వాట్ వే మీ సక్సెస్ చెప్పండి. అంటే అసలు మీరు సక్సెస్ అంటే మీ మాటల్లో ఏంటి, దేని సక్సెస్ అంటారు? అంటే సక్సెస్ అనేది సినిమా, యాజ్ ఐ టోల్డ్ యూ నౌ, ఇందాక మీకు చెప్పాను, ముందు ఎవరు పరిగెత్తారనేది ముఖ్యం కాదండి. సో ఆఖరి దాకా ఎవరు పరిగెత్తుకుని ఉంటారనేది ముఖ్యం. సో ద సక్సెస్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ లోడ్, అ వెరీ బిగ్ ఆన్ యువర్ హెడ్ అనమాట అండి. యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ద మోర్ ద సక్సెస్, ద మోర్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ వెన్ ఎ సక్సెస్ కమ్స్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎంతోమంది ఉన్నప్పుడు, ఎంతోమంది కోట్లాది మంది ఉన్నప్పుడు మనకు ఒక సక్సెస్ ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ గ్రాటిట్యూడ్. అంతేగాని నాకు ఇంతే వచ్చిందా, దీనికన్నా అది వచ్చుంటే బెటర్, దీనికన్నా అది వచ్చుంటే బెటర్ అంటే ఎవరిని సాటిస్ఫై చేయాలని. సో బీ కంటెంటెడ్ విత్ వాట్ యు ఆర్. అండ్ సక్సెస్ విల్ నాట్ బీ పర్మనెంట్ అండి, ఇట్ విల్ ఆల్వేస్ బీ కమింగ్ అండ్ గోయింగ్. సో ఆల్వేస్ గో ఆన్ ఎ లో ప్రొఫైల్ అండ్ బీ బ్యాలెన్స్డ్ అనమాట. ఓకే సుమన్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది సుమన్ గారి సక్సెస్ స్టోరీ. ఈ సక్సెస్ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని ఆశిద్దాం. మరో సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఈ స్టోరీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుందని ఆశిద్దాం. మరో సక్సెస్ స్టోరీతో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.